అందరికీ నమస్కారం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనంటే రఘు కుంచి గారు. ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఎన్నో అవతారాలు ఇప్పటివరకు మనం చూసాం. ఆ జర్నీతో పాటు ఇప్పుడు 'గేదెల రాజు' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. వాటికి సంబంధించిన మరిన్ని విశేషాలని రఘు కుంచి గారిని అడిగి తెలుసుకుందానండి. అయ్యా మహాప్రభో రఘు గారు నమస్కారం. నాకు తెలుసు మీరు ఎందుకన్నారు. ఫైనల్‌గా ఏమండి, ఆ! కొన్ని పనులు లేట్‌గా చేసినా లేటెస్ట్‌గా చేయాలి. అందుకని మీరు ఎలాగ లేటెస్ట్‌గా చేస్తారు కాబట్టి కొంచెం లేట్ అయింది అంతే. అంతేనా? నేను కొన్ని కొన్ని దాచుకుంటాను అనమాట. కరెక్ట్. వాల్యుబుల్ అది ఒక టైంలో పడిపోయింది అనుకోండి, అన్నిటిలో మధ్యలో వచ్చేస్తుంది. నిజం. కాస్త సినిమా రిలీజ్ దగ్గర పడింది కాబట్టి నా స్వార్థం నాకు ఉంటుంది. నిజం. నిజం. అందుకే మనం జరుపుకుంటూ వచ్చి అలాగా. కానీ ఎంత సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. మీకు గుర్తుందో లేదో మీకు దీన్ని నేను గుర్తు చేయాలనుకున్నా ఈ రోజున. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ డిగ్రీ చదువుకున్నాను నేను. ఒక రోజున జెమినీ స్టూడియో వాళ్ళు టెస్ట్ కట్కి పిలిచారు. అప్పటికే ఝాన్సీ గారు, సుమ గారు సూపర్ సీనియర్స్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. మేకప్ వేసుకుని టెస్ట్ కట్ ఇచ్చాను, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అప్పుడు. మీరు సూపర్ రాయల్గా మీ బండి వేసుకుని, అది పడవలా ఉంది పొడుగ్గా, ఆటో గురించి వెయిట్ చేస్తున్నాను నేను. రండి ఎక్కడి వరకు దింపాలో దింపుతాను అన్నారు. మీరు నన్ను తాజ్ డెక్కన్ డౌన్లో అవునండి, అక్కడ దింపారు. మీరు గుర్తుందా మీకు? గుర్తుందండి. అరే నిజంగా గుర్తుందా? సీరియస్లీ? ఓ మై గాడ్, ఓ మై గాడ్. నేను గుర్తులేదేమో అనుకున్నాను సార్. నేను ఇంకా గుర్తు చేద్దాం అనుకున్నాను. మొత్తం నన్నే మీరు ఫోన్ చేసి పడేసారు. ఇంకా గుర్తు చేద్దామని నేను అనుకుంటుండే. దట్స్ సో నైస్. ఆ రోజు నుంచి అంటే జెమినీ యాంకర్గా మీరు వర్క్ చేసిన ఆ రోజు నుంచి సింగర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఎన్ని అవతారాలు ఎత్తారో యాజ్ ఆన్ టుడే వరకు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది రావు గారు? ఇప్పుడు మనం స్వార్థకృషి లేకుండా చెప్పాలి అంటే ఉనికి కోసం పోరాటం అండి, అంతే కదా, అంతే. అందరిది ఎందుకంటే అందరిది. చాలామంది నన్ను వాన్ చేసేవారు, ఏంటి నువ్వు అన్నిటిలో కాలు పెడతావు, డబ్బింగ్ అంటావు, సింగింగ్ అంటావు, మ్యూజిక్ అంటావు, యాక్టింగ్ అంటావు, ఇన్నిటి మీద పడబడితే నీ మీద ఐడియా పోతుంది అంటారు. అసలు మన మీద ఎందుకు వస్తుంది ఎవరికైనా ఐడియా? నేను ఇన్ని రోజులుగా చూశాను, చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా నా మీద ఐడియా రావట్లేదు. సీరియస్లీ, ఎందుకంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. అవునవునవును. వాళ్ళకి ఏంటంటే ఈ రోజు చూసిన మొహమే కాదని చెప్పి వాడు కొత్తగా నన్ను ఊహించడానికి ట్రై చేయట్లేదు. క్యాలరీస్ వేస్ట్ అనుకుంటున్నారు అంతే వాళ్ళు, అంతే. సో చాలామంది అంటారు, నీకు ఇండస్ట్రీ ఎంతమంది తెలుసు కదా, నువ్వు ఎందుకు వాళ్ళందరిని అడగొచ్చు కదా, అదేంటారు. నేను చేస్తున్న పని వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు మెచ్చుకుంటున్నారు. కానీ అవకాశం ఇచ్చే టైంకి వాళ్ళకేమో నేను వాళ్ళకి ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలా కనిపిస్తున్నా. అవును అవును. అది నా తప్పు కాదు కదా. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు ఒక క్యారెక్టర్ అండి, ఒక క్యారెక్టర్కి సపోజ్ ఉదాహరణ పలాస అనే సినిమా తీసుకుందాం. ఆ చిన్న షావుకార్ అనే వేషం నాకు సరిపోతుంది అనే డైరెక్టర్ ఐడియా రావడం అనేది ఆయన ఆయన ఐడియాలజీ అది. దీన్ని 4 రకాలుగా 4 గెటప్లో 4 రకాల కాస్ట్యూమ్స్తో 4 రకాల బాడీ షేప్తో చూపిస్తే కొత్తగా కనపడతాడు అని ఆలోచించడం అతని విజ్ఞత. చేశాడు, దానికి వర్కౌట్ అయింది, దాని రిజల్ట్ కూడా బాగానే వచ్చింది, దాని కంటిన్యూషన్ చేస్తున్నాను. కొంతమంది అంటారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు యాక్టర్గా ఒక 10-15 ఏళ్ళ క్రితమే నువ్వు చేసి ఉండాల్సింది కదా, నీకు బోల్డ్ లైఫ్ ఉంది, ఎందుకు చేయలేదు అడిగాను. నేను అప్పుడు కూడా అడిగితే నేను యాంకర్ని కదా, సినిమాలో కూడా యాంకర్ వేషాలు ఇచ్చేవారు. నిజం, ఇప్పుడు నాకు ఇచ్చినట్టు. మన చూడండి, న్యూస్ రీడర్స్ పిలవడం, ఇక్కడ అదే చేసి అక్కడ అదే చేస్తే అంటే అలా ట్రీట్ చేస్తారు మన ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొన్ని చాలా ఘోరంగా ఉంటాయండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆలోచించరు. టెలివిజన్ యాక్టర్స్ని అసలు తీసుకోరు. అసలు తెలుసా మీకు? టీవీ ఆర్టిస్టులు వద్దండి, రీజన్ చెప్తారు. దానికి ఒక భయంకరమైన రీజన్ ఏంటంటే వాళ్ళని రోజు ఫ్రీగా చూడడానికి అలవాటు పడిపోయారండి. వాళ్ళకి టికెట్ కొని థియేటర్కి ఎవడొచ్చి చూస్తాడు, ఈడెవడని చెప్పడానికి అసలు ఎవడైనా కానీ థియేటర్కి ఎవడొచ్చి చూస్తాడు వీళ్ళు చెప్పగలరా? అలా ఉంటే అన్ని సినిమాలు ఆడేయాలిగా, అన్ని సినిమాలు పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా సూపర్ హిట్లు అయిపోవాలిగా. అవునుగా, ఎందుకు అవట్లేదు? ఎందుకు అస్సలు మీరు బడ్జెట్ తోనే మనం పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని మనం అనుకుంటే, సో కాల్డ్ చిన్న చిన్న బడ్జెట్స్ లో ఉన్న సినిమాలు ఎన్ని సూపర్ డూపర్ హిట్ చెప్పండి. మరి మొహాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు కంచరపాలెం తీసుకోండి, కంచరపాలెం వచ్చినప్పుడు ఎవరు ఒక్క నోన్ ఆర్టిస్ట్ లేరు, సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే రాజు బెట్స్ రాంబాయ్ ఎవరో ఒకరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నారు తప్పితే మిగతా హీరో కొత్తోడు, హీరోయిన్ విలన్ కొత్త అయినా జొన్నలగడ్డ. మరి అతన్ని ఆయనకి ఎంత బ్రహ్మరథం పెట్టారు, అవార్డు కూడా వచ్చింది, గదర్ అవార్డు కూడా వచ్చింది. అదే అన్నాను, మీరెవరు డిసైడ్ చేయడానికి, ఇలా ఉంటుంది ఇలా ఉండదు అని చెప్పడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు? ఆడియన్స్ విల్ బి డిసైడెడ్. అదేంటంటే అదొక రకమైన మైండ్ సెట్ తో ఎన్నాళ్ళ నుంచో అది అలాగే అందులో కూరిపోయిందంటే మైండ్ సెట్స్ అన్ని మురిగిపోయాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆలోచించి చేస్తున్నది ఎవరంటే యంగ్ జనరేషన్ డైరెక్టర్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు చాలా మంది మధ్య అబ్జర్వ్ చేశారు లేదో,
ఓల్డ్ జనరేషన్ యాక్టర్స్ అందరికీ మళ్ళీ రీబర్త్లు వస్తున్నాయి అందరికీ. అవును. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు అందరినీ కూడా. అవును. అంటే వీళ్ళు గుర్తిస్తున్నారు వాళ్ళని. అవును. ఈ డైరెక్టర్స్ గుర్తించి అరే వీళ్ళని ఎలా ఉపయోగించుకోవచ్చు కదా అని ఆలోచిస్తున్నారు. మరి అదే వ్యక్తులు ఇన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే. మరి పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు ఐడియాలు రావు. ఆ క్యారెక్టర్కి ఎక్కడో తమిళ నుంచో లేకపోతే మలయాళం నుంచో హిందీ నుంచో మరాఠీ నుంచో గుజరాత్ నుంచో తీసుకొచ్చి వాళ్ళు చక్కగా ఇక్కడ బాగా పెద్ద పెద్ద వాటిల్లో పెట్టి వాళ్ళకి అడిగింది ఇచ్చి వాళ్ళకి ఒక 5-6 అసిస్టెంట్లకి చక్కగా రోజు అన్ని మర్యాదలు చేసి ఇది సమ్మగా ఉంటుంది, ఇది సరదాగా ఉంటుంది. అవును. మళ్ళీ ఏమో బడ్జెట్లకు అయిపోయి సినిమాలు బడ్జెట్లు పెరిగిపోయి మళ్ళీ మళ్ళీ వాటి మీద పంచాయతీలు. ఎవరు పెంచుతున్నారు బడ్జెట్లు? నిజం. ఒకసారి గుండె మీద చేసుకుని మాట్లాడమనండి ఎవరన్నా. మీరు కదా రేట్లు పెంచేది, మీరు కదా బడ్జెట్లు పెంచేది. ఆఫ్టర్ ఆల్ పాప్కార్న్ గురించి ఫైటింగ్ చేస్తాం మనం పొద్దున్న పాప్కార్న్ రేట్ పెంచేసారే పాప్కార్న్ రేట్ పెంచేసారే అంటారు మాట్లాడితే. ఇక్కడ పెరుగుతున్న రేట్ ఎవరు పట్టించుకోవట్లే. అదే అదే ఆడియన్ మెయిన్ వచ్చి అక్కడ. ఆడియన్ కొనుక్కునే పాప్కార్న్ గురించి మనం ఎంత బాధపడిపోతున్నాం రోజుని. పాప్కార్న్ రేట్లు పెంచడం వల్లే సినిమాకి థియేటర్ జనాలు రావట్లేదు అని ఒక అల్టిమేటం జారీ చేశారు. నిజం నిజం అదే అన్న గుండె మీద చేసుకుని ఆనెస్ట్గా కరెక్ట్గా మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయి అందరికీ. నిజం. పాడు చేసింది మనం ఇండస్ట్రీ. ఇంకోటి సార్, అంటే నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ని హీరోగా, ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ గారిని తీసుకుంటే స్టార్టింగ్ కమెడియన్గా చేశారు. తర్వాత ఆయన బేస్ చేసుకుని ఆయన మెయిన్ క్యారెక్టర్గా హీరోగా ఉన్న సినిమాలు చేశారు. ఆయనే మళ్ళీ విలన్గా చూసిన డైరెక్టర్స్ కూడా చాలా బాగా క్లిక్ అయ్యాయి. అవును. అంటే ఒక వ్యక్తిని ఆ డైరెక్టర్ కరెక్ట్గా ఎలా పోర్ట్రేట్ చేయాలనుకున్నాననే దాని మీదే తప్ప అంతే కదా, అంతే కదా. ఇది అలవాట్లేదు జనాలకు చూసారు ఏం లేదు. నథింగ్ సార్. శివాజీ గారిని ఆ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చూస్తారని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆయన కోర్ట్ సినిమాలో అవును ఈ ప్రూవ్డ్ కదా, తను ప్రూవ్ చేసుకున్నాడు కదా తను. సెకండ్ ఇన్నింగ్స్ లో అన్ని ఇన్ని అదే మంచి అన్న. సినిమాలు వస్తున్నాయండి ఆయనకి. మరి నిజంగా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. ట్రై చేసి చూడకుండా ఎక్కడి నుంచి వస్తుంది. ఆర్టిస్టులు మన వాళ్ళే ఉన్నారు, బోడంత మంది ఉన్నారు. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అన్నట్టు. కూరోడి మీద వచ్చిన ఆలోచన మనోడి మీద ఎందుకు రాదంటున్నాను. అది నా బాధ. అదొక్కటే. ఏదనంటేనేమో ఇది అంటారు, మళ్ళీ వాళ్ళ పక్కన పడి ఏడుస్తున్నారు ఇలా అంటారు. మీకు గుర్తుందో లేదో, డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు, పలాస డైరెక్టర్ గారు, మన ఇద్దరం ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం ఆయన. అవును. నాకైతే అసలు తర్వాత ఎన్నిసార్లు నేను ఆయన యాక్చువల్లీ ఆయన ప్రూవ్ చేసుకోవడానికి తీసిన అంతే కదా. ఒక డెమోలాగా చేసుకున్నాడు. అది చూసి ఆటోమేటిక్గా స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు పిలిచే అవకాశం ఇచ్చారు. నిజం. ఇదంతా జరిగింది. నిజం. అదే అంటున్నానండి. ఇది అంటే కొన్ని డిఫరెంట్ మైండ్ సిస్టంలో మనం ఇరుక్కుపోయి ఉన్నాం. అది ఒక్కటే ప్రాబ్లం. నిజం. వాళ్ళు ఎందుకు చేంజ్ మళ్ళీ మారి ఆలోచించారంటే ఆలోచించరు అంతే. వాళ్ళ మైండ్ స్టక్ అయిపోయాం. మనం ఏం చేయలేదు దానికి. అవును. బాధపడిన పర్లేదు. ఇది ఇప్పుడు కొత్తగా నాకు ఊడిపోయేది లేదు, వచ్చేది ఏం లేదు. కానీ చెప్పాలి ఎవరో ఒకరు ఉన్నదన్నట్టు. ఒకరిద్దరు ముగ్గురు మాట్లాడినా కనీసం వాళ్ళు అట్లీస్ట్ అవును కదా అనే ఆలోచన వస్తే మన జీవితాలు ధన్యం. నిజం. కానీ అందరూ అనుకుంటారు, మీకు సోన్స్ వాళ్ళు పరిచయం కదండి, వీళ్ళు పరిచయం కదండి, మీరు మాట్లాడచ్చు కదండి అవకాశాల కోసం అని అంటారు. కానీ ఎంతమంది మనకు తెలిసిన వాళ్ళున్నా వెళ్ళి మాకు అవకాశం ఇవ్వండి అని అడగలేము చాలాసార్లు. భయం అండి అంతే. ఏమనుకుంటారు అంతే. అనిపిస్తుంది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు అదే అంటారు, అందరూ తెలిసిన వాళ్ళే కదా అడగొచ్చు కదా అంటారు. తనే చెప్తాడు, అరే రఘు మొన్న నీ దగ్గర చూసాను భలే చేసావు అని అంటారు. అవును. సరే ఆ చనువుతో ఏం చేస్తాం, నెక్స్ట్ మీ దాంట్లో కూడా నాకు ఏదైనా చేయొచ్చు కదా అని అడుగుతాం. అలాగే తప్పకుండా అంటారు. రెండోసారి చిన్న గుర్తు చేస్తాం. మూడోసారి అసలు ఆ మనిషి నుంచి ఆన్సర్ ఉండదు, మనం అడగలేం కూడా. నేను కొంతమంది నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్స్కే నాకు చాలా క్లోజ్ అనుకున్న వాళ్ళు, చాలా క్లోజ్గా మాట్లాడతారు, క్లోజ్గా ఉంటారు అనుకున్న వాళ్ళకే నేను ఈ లుక్స్ అన్ని కూడా ఒక రోజు పెట్టాను. ఫస్ట్ టైం నేను వాళ్ళని అడిగా. ఇన్నేళ్ళ పరిచయంలో కూడా ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మ్యూజిక్ నాకు ఎవరో తెలుసు. పెద్ద సినిమాలకు మ్యూజిక్ ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. సాంగ్స్ అంటారా, సింగర్స్కి అసలు ఈవేళ రేపు సింగర్స్ డిసైడ్ చేస్తుంది హీరోలే. వాళ్ళకి ఏ సింగర్ పాట పాడాలని వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇండస్ట్రీ నిర్మాతల చేతిలో ఉండేదండి. తర్వాత ఒప్పుకోవాల్సిన నిజం అంతే. వాళ్ళు డబ్బులు పెట్టేవారు. నిర్మాత అన్నవాడు సినిమాకు తండ్రి లాంటి వాడు. అది ఫ్యాక్ట్. అది యాక్చువల్గా. ఎందుకంటే నిర్మాతే ఇక్కడ హీరో సినిమాకి. నిర్మాత ఒకరికి ఛాన్స్ ఇస్తేనే ఒకళ్ళు డైరెక్టర్ అవుతారు. ఆ డైరెక్టర్ ఇంకొకరిని పిలిచి పెడితేనే హీరో అవుతారు. ఇది అందరికి తెలిసిన నిజమే. కానీ గ్రాడ్యువల్గా నిర్మాత చేతుల్లో దాటిపోయి కొన్నాళ్ళు దర్శకులు చేతిలో సేఫ్గా ఉండేది. దర్శకులు వాళ్ళు కొంచెం నిర్మాతకు మంచి చెడ్లని విశ్లేషించి వాళ్ళు కాస్త జాగ్రత్తగానే మేనేజ్ చేయగలిగారు. తర్వాత ఆర్టిస్టుల చేతులకు ఎప్పుడైతే వచ్చేసిందో ఇక ప్రయారిటీస్ ఎక్కువైపోయి, చాలా ప్రయారిటీస్ ఎక్కువైపోయి, ఆ ప్రయారిటీస్లో కొంతమంది నెరిగిపోతారు. దీంట్లో మనం ఒకసారి అడుగుతాం, రెండోసారి గుర్తు చేస్తాం, మూడోసారి అడుగుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మన అహం దెబ్బతింటది. మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్. అది దెబ్బతిన్నప్పుడు ఇంకా
నువ్వు నంద అయితే నేను బద్రి, మా పూరి జగన్నాథ్ డైలాగ్ అదే అదే ఇదే గుర్తొస్తుంది. అవును అంతే అవును అంతే. అవును. పూరి జగన్నాథ్ గురించి మిమ్మల్ని అందరూ అడిగేశారు కాబట్టి ఆయన గురించి నేను అసలు ఏం వద్దు, మాట్లాడదు అడగొద్దు. వద్దు. పూరి జగన్నాథ్ కి డాక్యుమెంటరీ టెలర్ లా తయారండి అదే ఈ కదా, మధ్యకాలంలో. ఆ ప్రతి ఇంటర్వ్యూలోనూ మాట్లాడేశారు, ఇక దాని గురించి మాట్లాడటం కూడా నన్ను కూడా వద్దనిపించింది. ఎవరన్నారు, అబ్బా ఆపేరా జగన్ గురించి అప్పుడు అదే క్లోజ్ కదా. ఫ్రెండ్. అవును నేను ఆపేడండి, అయితే వాళ్ళు చెప్పాలి కదా, అడిగితేనే ఇంక చెప్పాల్సి తప్పదు. వస్తుంది మీరు. నిజం. అదే కానీ అంటే ఇంకోటి ఏంటంటే చెప్పుకోవాల్సిన వ్యక్తి కూడా అండి అది నాకు. కరెక్టే అండి, బట్ అవే ఎన్నిసార్లు చెప్తాం రిపీట్ అనేది అయిపోతుంది పాయింట్, అంతే, అంతే అంతే, రిపీట్ ఇంకేం అవుతుంది. లేదు, అంతే ఆయన పాడ్కాస్ట్ విన్నారా ఇంతకి? అండి. ఆయన పాడ్కాస్ట్ విన్నారా? వింటానండి రోజు. ఆడియో పొద్దు ఆడియో పొద్దున్నే పాడ్కాస్ట్లు పెడుతూ అవి మనం పెడుతుంటారు. వద్దనుకున్నా వస్తూ ఉంటాయి, ఎక్కడో చూడండి వినిపిస్తూనే ఉంటాడు మనోడు రోజు. అంటే బేసిక్ మంచి రైటర్ అవడం వల్ల కొంచెం అది నో డౌట్. కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినటువంటి ఒక ఆలోచన మంచి రూపం దాల్చింది అది. నిజం. అది చాలా మంది తర్వాత కూడా అందరూ ఫాలో చేశారు దాన్ని అన్ని కూడా. జీవి సత్యాలే చెప్తారు ఆయన. ఎగ్జాక్ట్లీ. మీకు హాలీవుడ్లో కూడా మీకు చాలా మంది యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్ చాలా పాడ్కాస్ట్లు ఉంటాయి మీకు. అవును అవును డెంజిల్ వాషింగ్టన్ ఆయన పాడ్కాస్ట్లు వినండి ఎప్పుడన్నా, అవును. చాలా అద్భుతంగా ఉంటాయి. ఈవెన్ ప్రియాంక చోప్రా అవును అవును. కూడా పాడ్కాస్ట్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అంతే. ఇప్పుడు మన జీవితం ఇప్పుడు అదే అనుకుంటాను. ఇప్పుడు మనం ఇప్పుడు కొత్త జనరేషను మనకన్నా చిన్నవాళ్ళకి కొంచెం మంచి చెప్పాలని ట్రై చేస్తాం ఒక్కొక్కసారి. అరే ఇలాంటి దీనికి ఇలాంటి రియాక్షన్స్ ఉంటాయి ఫ్యూచర్లో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే కూడా కొంతమందికి అర్థం కాదు ఒక్కొక్కసారి. అసలు మనం చెప్తే పిల్లలు అసలు మీలేంటి మాకు చెప్పేది అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. Correct. దెబ్బలు అట్ట చాచి లెంపగా తగులుతుంది తప్ప అర్థం కాదు వీడికి తర్వాత. అవును అవును కదా, వాళ్ళు చెప్పింది కరెక్టే కదా అని చెప్పి. అంటే మన ఇప్పుడు ఊరికే ఎందుకు చెప్తామండి, మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి. కరెక్ట్ కరెక్ట్ మన వాళ్ళు అనుకున్నప్పుడు కూడా మనం చెప్తాం కొన్నిసార్లు. కరెక్ట్ కరెక్ట్. జాగ్రత్తగా ఉండండి కొంచెం, మెంటాలిటీస్ ఇలా ఉంటాయి, మైండ్ సెట్స్ ఇలా ఉంటాయి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనం పడ్డాం కాబట్టి ఇవన్నీ, అవును దట్స్ ఇట్, సింపుల్. ట్రూ. అది వాళ్ళకి అర్థం కాదు చాలా మందికి. కానీ పూరి గారితో మీకు చాలా జర్నీ ఉంది కాబట్టి ఆయన ఫిలాసఫీ ఏంటి యాక్చువల్గా? మీరు యాజ్ అ ఫ్రెండ్గా ఇన్నేళ్ల పాటు దాంతో పాటు ఉన్న అనుబంధంలో మీకేమనిపించింది? వాట్ ఈస్ పూరి గారు? మనోడు ఫిలాసఫీ నాకు అర్థమైంది ఏంటంటే, సక్సెస్ని ఫెయిల్యూర్ని కూడా ఒకలాగే తీసుకోగలుగుతాడండి. చాలా తక్కువ మందికి మాత్రమే అది. ఎంత కష్టం కదా అది అసలు. చాలా కష్టం అది. సక్సెస్ వచ్చిన రోజు పొద్దున్న మధ్యాహ్నానికి ఎలా ఉంటారో, ఉమ్, ఫెయిల్యూర్ కూడా మధ్యాహ్నానికి అలా తీసుకోగలగడం. ఉమ్, నెక్స్ట్ తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా వేరే పని మీద ఫోకస్ పెట్టేయడం. ఉమ్, చాలామంది దాన్ని పెట్టుకుని మనసులో పెట్టుకుని కుంగిపోయి కుషించిపోయి బాధపడి ఇవన్నీతో చాలా టైం వేస్ట్ అయిపోతుంది చాలామందికి. అవును అది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ఇదే నథింగ్ బట్ దాని ఫిలాసఫీ అంటారో లేకపోతే ఒక జీవితాన్ని నేర్పిన ఇదంటారో తెలియదు, కానీ ఉమ్, ఆ మైండ్ సెట్ రావడం చాలా కష్టమైన విషయం ఎవరికైనా. నిజం. కలిసారి ఈ మధ్యకాలంలో? లేదండి, చాలా రోజులు మేము కలిసి. అవునా? బాంబేలో ఉంటుంది చాలా ఓహోహో. జస్ట్ మెసేజ్ చెప్పినంతే. అంతే. కానీ అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ గేదెల రాజే స్టార్టింగ్, గేదెల నూకరాజు అని ఏమైనా అనుకున్నారా? లేదు అది గేదెల కాదా? రాజే ఫస్ట్. గేదెల రాజేనా? యాక్చువల్గా ఈ సినిమాకి దర్శకుడు అనుకున్నది కణికపర్వం టైటిల్. ఆహాహా. ఈ సినిమా బేస్డ్ ఆన్ కణికపర్వం అండి. కణికుడు అనేవాడు ధృతరాష్ట్రుడు ఆస్థానంలో ఒక సలహాదారు వాడు. ఓకే. విదురుడు ఎలాగో అవునవును. కణికుడు ఎలాగోడు, కానీ విదుర నీతి ఇస్ డిఫరెంట్. విదురుడు మహా గొప్పవాడైన గొప్ప నీతి చెప్పాడు, వీడిది దుర్మార్గుడు. వీడు అంటే వ్యాస మహర్షి భారతాన్ని రాస్తూ వీడి క్యారెక్టర్ని తొక్కేశాడు ఆయన. అరే బా. అంటే వీడి నీతి అంత దారుణమైన నీతి. ఓహో. అంటే నాకేదన్నా అయితే ఎదటోడు కూడా అయిపోవాలి, ఉమ్, నేను చచ్చితే వాడు చావాలి, ఇది వాడి నీతి. అంత దుర్మార్గుడాడు. ఓహో. అంటే ఒక మంచి చెడు ఒక ధర్మం కరెక్ట్గా 4 పాదాల మీద వెళ్తున్న సమయంలో ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ కణికుడు అనేవాడిది. అందుకని వ్యాస మహర్షి కూడా వాడి పాత్రను ఎలివేట్ చేయలేదంట భారతంలో, ఓహోహో. వాడు దొక్కేశాడంట. ఎందుకంటే వీడిని ఫాలో అవుతా, ఇప్పుడు మంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అదే ప్రాబ్లం. ఇప్పుడు కర్ణుని చూసి దానాలు చేసేవాళ్ళు ఉంటారుగా. ఆర్జీవి గారు చెప్పినట్టు ఆ, గాంధీ గారి సినిమా చూసి గాంధీ ఎవరు గారు కానీ అందులో ఉన్న చెడు మాత్రం వెంటనే తీసుకుంటారు. తీసుకుంటారు వెంటనే. అవునవును. సో అందుకని వీడి క్యారెక్టర్ భవిష్యత్తులో ఈ కలియుగాన్ని కానీ ఈ కలియుగంలో వచ్చే మనుషుల మీద వీడి పాత్ర ప్రభావం ఏమైనా ఉంటుందేమో అని ఉమ్, ఆయన పాపం అప్పట్లో ఆ క్యారెక్టర్ని తొక్కేశాడు. ఆయన తెలియదు అంతకన్నా దుర్మార్గులు ఎక్కువ ఉన్నారు అదే ఇప్పుడు. కదా. కరెక్ట్ కరెక్ట్. నిజం. వాళ్ళు ఇప్పుడు రామధర్మం, రాముడు అనేవాడు ఒక ఆదర్శవంతమైన ఒక ఇది ఆ పాత్ర. రాముడు అనేదానికి రాముడిలాగా ఉండాలంటారు అందరూ అవును అవును. అని వాళ్ళు రాశారు. రావణుని దుర్మార్గుడిగా చూపించారు, అంతా చేశారు. ఉమ్, కానీ రెండు తెలుసు, రెండు పాత్రల స్వభావాలు తెలుసు, కానీ కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారండి. నిజం నిజం. అంతే. షార్ట్ టైంలో ఫేమ్ అయిపోవాలంటే ఈ ఎలా రకంగా ఉండాలి? వెళ్ళిపోవాలి. అది. అదే. సో పురాణాలు కూడా మన వాళ్ళని ప్రభావితం చేయలేకపోయి. మిమ్మల్ని ఇలా చూస్తూ నాకు బాగా గుర్తు, బార్చర్ వేసి దాని మీద ఇలాగే కూర్చుని ఒక పిల్లోనో లేదా ఒక కాఫీ ఏదో పట్టుకుని చక్కగా పాట పాడుతూ, అమ్మాయిలు ఏం ఫ్యాన్స్ ఉండేవారు తెలుసా ఆయనకి అసలు. అసలు జెమినీ స్టూడియోకి కాల్స్
లేదంటే లెటర్లు, లేదంటే జెమినీ స్టూడియోకి మీ వయసుని చూడడానికి వచ్చేయడం. అసలు కదా మీకు ఒక ర్యాక్ ఉండేది జెమినీలో నాకు. అదే అంటున్నాను. రఘు కొంచెం ర్యాక్ అని ఉండేది. రోజు ఇన్ని అప్పుడు ఉత్తరాలు కదా, ఫోన్ అప్పుడే ఫోన్ కదా. రాలేదు. అదే లెటర్స్ ఉండేవాడిని. నిజం. వీళ్ళు ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్. మా వాళ్ళందరూ చదువుకుంటుంటారు. మన అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ చదువుకోవడం, అందులో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే భయ్యా కొంచెం ఆన్సర్ చేయని చెప్పి నాకు ఇవ్వడం. ఈ పని మీద ఉండేవారు కొంతమంది. నిజంగా. తర్వాత అప్పుడే ఇప్పుడు వచ్చింది ఫోన్ మనకి 2012లోనో 13లోనో వచ్చింది ఐఫోన్. అవును అవును అంతే. అవును. అప్పటికి. ఎక్కడే ఒక 10 ఏళ్ల నుంచి అంతే, గట్టిగా అంతే, మాట. అంతే, అంతకు అంతే, ముందు అంతే, ఏం అంతే. పెద్దగా లేదు, తీసి సోషల్ ఫోను. మీడియానే లేదు. రిసెప్షన్కి వచ్చేది ఫోన్. అవును. ఆ రిసెప్షన్ దగ్గర వసీం ఉండేది. రఘు భయ్య ఇగో మీ ఫ్యాన్ అంట అని ఇచ్చేది. 90 కాల్స్ అమ్మాయిల ఫోన్లే ఉండేవి. ఒక 10 కాల్స్ మహా అయితే అబ్బాయిలు ఉండేవి. బాగా గుర్తు నాకు అసలు ఫోన్ ప్రోగ్రామ్ ఏదైనా చేసిన. వసీం అది నీకు కంప్లైంట్ చేస్తాను భయ్య మీ మీద అనేది. పాపం. ఇండస్ట్రీలో ఇన్ని జోనర్స్లో మీరు ఉన్నారు కదా, ఎప్పుడన్నా మీ మనసుకు కష్టం అనిపిస్తే మీరు షేర్ చేసుకుని మీకు ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? యూజువల్గా నా కష్టాన్ని, నా ఆనందాన్ని ఫస్ట్ నాతో నేను పంచుకుంటానండి. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఆనందాన్ని పంచుకునే వాళ్ళు బాధ కూడా పంచుకోగలగాలి. ఆ హృదయం ఎవరికైనా చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి. అవును. ఇది మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేటప్పుడు మనం ఎందుకు చెప్తాం వేరే వాళ్ళకైనా? ఎవరికైనా కానీ, బయట స్నేహితులు కావచ్చు, ఇంట్లో ఎవరికైనా సరే, అవును. ఫస్ట్ మన కష్టాన్ని, మన బాధకి మనమే బాధ్యులం, మన మన సుఖానికి కూడా మనమే బాధ్యులం అని ఒక దాన్ని ఖచ్చితంగా నమ్ముతాను నేను. అవును. అంతే. ఎందుకంటే ఇక్కడ కష్టపడేది మనం, స్ట్రగుల్ అయ్యేది మనం. లాభం వచ్చినా దెబ్బతిన్నా దాన్ని సరిసమానంగా ఫేస్ చేయాల్సింది మనమే. అవును. అందుకని ముందు నా ఆనందం నాతోనే పంచుకుంటాను నేను. పంచుకున్న తర్వాత మనకు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీతోనూ అందరితోనూ పంచుకుంటాం అంతే. ఉమ్. బాధ వస్తే మాత్రం పెద్దగా నేను అంత షేర్ చేయనండి. చేయను. అంతేనా? సాధ్యమట్టుగా నా బాధకి ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మెంటాలిటీ నాకు లేదు. నాతోనే నేను పెట్టుకుంటాను. దానికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి నా ప్రయత్నం చేస్తాను అంతే తప్ప ఉమ్. సింపతి కోసం నేను ట్రై చేయనప్పుడు. అది సింపతి అని కాదు, అంటే బాధ ఒకరితో చెప్పుకుంటే తగ్గిపోద్ది అంటారు, అదొక ఇది ఉంటుంది. కొంతమంది అయితే సింపతి కోసం, గెయిన్ చేయడం కోసం కొంతమంది చేస్తారు. ఈ రెండు నాకు ఇష్టం ఉండవు. ఉమ్. మనతోనే పోవాలి అంతే, సింపుల్. ఈ రోజుకి ఎందుకే రవణమ్మ పాట వస్తే కరెక్టే కదా, యాజ్ ఇట్ ఈస్గా ఉంది ప్రపంచం అనిపించేంతగా ఉంటుంది. అంటే ఎన్నాళ్ళు ఒక 10 ఏళ్ల నుంచి ఆ సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి ఉన్నాయి కదండి. అవును, అవును. ఆ పాట వింటే కరెక్ట్ ఇలాగే ఉందిరా బాబు, ఏం చేద్దాం, అసలు పెళ్లి వద్దు, పెటాకులు వద్దు, ఏ వద్దు, ఇలా సింగిల్గా ఉండిపోదాం అనిపించేంత పాట అది ఈ రోజుకి ఇప్పుడు ఇంకా ఎక్కువైందండి ఇది. కదా. అంటున్నారు చాలా మంది అవును ఇంతకుముందు అవును అవును. 21 ఏళ్ళకి 20 ఏళ్ళకి 20 ఇప్పుడు నేను విలేజ్లో ఉండేవాడిని. ఆ, 10th క్లాస్ అయ్యేటప్పటికి మీ వాడు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని అడిగేవారు. అవును. నా క్లాస్మేట్స్ చాలా మందికి 8th క్లాస్లో 9th క్లాస్లో కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అంతకు నాకే 21కి అయిపోయింది చెప్తున్నా. నేనే 21 చేసుకున్నా. అవును. ఇప్పుడు ఏమవుతుంది, 30s దాటినా అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి అనేది ఒక మోటివ్ అదొకటి. తర్వాత అందరూ ఇండిపెండెంట్ అవడంతో ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ అయిపోయింది సిచ్యువేషన్. ఎంత మారిపోయిందండి, టోటల్గా చేంజ్ అయింది. భయంకరంగా అసలు అన్ని రకాలుగా మారిపోయింది. ఇండిపెండెంట్, yes, yes. అంటే ఎవరికైనా తక్కువ కాదు. అవును ఎవరికైనా తక్కువ కాదు. ఆడ మగ తేడా లేదు. అవును. ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. గుడ్ అండి, యాక్చువల్గా గుడ్, చాలా మంచిది. Yeah. కానీ అది వాళ్ళు కలిసి ఉన్న టైంలో మాత్రం ఈగో క్లాషెస్ చాలా మందికి విపరీతంగా వచ్చేస్తున్నాయి. అది ఒకటే చాలా చాలా నువ్వెంత అయిపోయింది. Correct. అందువల్ల ఇన్ని బ్రేకప్లని, అవును డివోర్స్లని, ఇవి జనరల్గా అంటే నేను అనేది అంటే రకరకాల అవును, కారణాలు అవును. ఉంటాయి. Reasons are so many. తప్పట Correct. ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కొన్ని కథలకు ఇది వేరే ఉంటుంది. కొన్ని కథలు అన్ని ఈగోతోనే ముడిపడి ఉండవు. ఉండవు. అన్ని ఈగోతోనే ముడిపడి ఉండవు. కొన్ని వాటిలో చాలా సాడ్ స్టోరీస్ ఉంటాయి. అబ్సల్యూట్ ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి. కరెక్ట్. లైక్ ఓకే అంతే, గో విత్ ద ఫ్లో. అవును. ప్రపంచం అంతే వెళ్తుంది, సాగుతుంది. కొన్నాళ్ళకి ఇంకా చేంజ్ అయిపోద్దేమో నాకు తెలిసి. మేబీ ఇంకా లాట్ ఆఫ్ చేంజెస్ రావచ్చు ఫ్యూచర్లో. అవును అవును. టోటల్ వివాహ వ్యవస్థలోనే చాలా మార్పులు రావచ్చు. ఇప్పటికే అతి భయంకరంగా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. అతి భయంకరంగా వచ్చాయి. అవసరం లేదు ఇప్పుడు నిజంగా. అంటే ఇండిపెండెంట్గా థింక్ చేసే వాళ్ళకి నాకు అక్కర్లేదు కూడా అక్కర్లేదు అంతే. అంతే. పేరెంట్స్ మెంటాలిటీస్ కూడా చాలా వరకు చేంజ్ అవుతున్నాయి సార్. చాలా. జనరల్గా వాళ్ళు కూడా ట్రూ ట్రూ. కిడ్స్ యొక్క ఇది ముఖ్యం అనుకుంటున్నారు ఎవరికి వాళ్ళు అంతే. కిడ్స్ సంతోషంగా ఉండాలి అంతే. మా పిల్లలు సంతోషంగా ఉండాలనే ఆలోచన వచ్చింది కాబట్టి ఆలోచన విధానాలు కూడా చాలా మారిపోయింది ఇప్పుడు. ఇది చూడాలి. అది ఎటు వెళ్తుంది అనేది. ఎవ్రీ 10 yearsకి ఒకసారి ఒక మార్పు వస్తుందటండి. ఈ 10 years కాదు సార్, ఇప్పుడు 7 yearsకే వచ్చింది. 7కే జనరేషన్ అనేది ఒక 10 ఏళ్లకి లెక్కేసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు 7 yearsకి అది మారింది. జనరేషన్ అది. ఈవెన్ దో మీకు టెక్నికల్ సైడ్ కూడా అవును. ప్రతి 10 సంవత్సరాలకి ఒక కొత్త అప్డేట్ వచ్చేది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు చాలా రోజుకి వారానికి నెలకు ఒక అప్డేట్ వస్తుంది ఇప్పుడు.
ఏది ఒకనొకప్పుడు సినిమా 100 రోజులు ఆడితే సూపర్ అంతే. డూపర్ హిట్ అనుకునేవాడు. అదే, ఇప్పుడు ఒక్కరోజు సంవత్సరాలు 2 సంవత్సరాలు అదేదో షోలే సినిమా చిన్నప్పుడు వినివ్వండి. అదే కదా బాంబేలో ఏదో థియేటర్లు అంట ఎన్ని సంవత్సరాలు ఆడిందంటే ఆడిందట. అసలు ఏమంటారు సినిమా. చెప్పండి అసలు దాన్ని. ఇప్పుడు నిజంగా ఏంటి ఫ్రైడే సాటర్డే సండే ఆడితే చాలరా బాబు అంటున్నారు సినిమా. 3 నిజం రోజుల్లో ఎంత వచ్చిందో అంతే. అంతే. సోమవారం వస్తే అది అడిషనల్ గా అదనం, అంతే అదనం నిజం. పన్ను. ఈవెన్ సినిమా బిజినెస్ కూడా చాలా మారిపోయింది. అప్పటికి ఇప్పటికి అసలు సంబంధమే లేదు అసలు. అంటే ఇదే చెప్తున్నానండి. అంటే ఎలాంటి మోటివ్ వచ్చేసిందంటే, ఉమ్, ఎందుకంటే ఈ సినిమా గేదెల సినిమాకి నేను కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అవును. ఇప్పుడు ఈ మార్కెటింగ్ అన్నీ చూస్తున్నాం కదా, ఉమ్, రకరకాల మనుషులు వస్తున్నారు. అందరూ మన వాళ్ళే, తెలిసిన వాళ్ళే. మళ్ళీ అందరూ వస్తారు, సినిమా చూస్తారు, వెళ్తారు, సినిమా నచ్చింది అంటున్నారు. కానీ సినిమా మీద వాళ్ళు ₹1 కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండరు. అంటే చాలామంది మెంటాలిటీ ఏంటంటే, అంటే ఒకప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చాలా రెస్పెక్టబుల్గా ఉండేదండి. చాలా. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఆ సంస్థల మధ్యలో ఒక అద్భుతమైన అవగాహన. అవును. వీళ్ళని నమ్ముకుని వాళ్ళు సినిమా తీసేవారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అనేవాడు లేకపోతే సినిమా ప్రొడ్యూసర్ కూడా లేడు. కరెక్ట్. ప్రొడ్యూసర్ సినిమా తీస్తే దాన్ని బయటకు తీసుకెళ్ళే ఒక వ్యక్తి కావాలి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఒక పద్ధతికి కట్టుబడి, ఏమంటారు దాన్ని, ఒక ఎదుటి వ్యక్తి మీద ఉన్న నమ్మకం. ఈ ఈ నమ్మకం అనే ఒక దాని మీద చాలా సంవత్సరాలు నడిచింది సినిమా ఇండస్ట్రీ. అవును. ఇప్పుడేమైందంటే ఏ సినిమా సింగర్స్ వచ్చినట్టే, డాన్సర్స్ వచ్చినట్టే, ఫైటర్స్, అన్ని రంగాలు ఎలా వస్తున్నారో ఈ వ్యవస్థలో కూడా వచ్చేసారు అందరూ. అవును. అంటే దీనికి కూడా ఒక రీజన్ చెప్తాను మీకు. ఫ్యూచర్ ఇఫ్ ఒకవేళ ఏఐ అనేది సినిమా ఇండస్ట్రీని క్యాప్చర్ చేసింది అనుకుందాం, అంటే టోటల్గా ఏఐ సినిమాలే. ఇప్పుడు ఒక పెద్ద హీరోని పెడతారు, ఒక షార్ట్ తీస్తారు, అక్కడి నుంచి దాని మీద ఏఐ చేసుకుంటూ సినిమా అంతా మీరు కంప్లీట్ యూట్యూబ్ లో చూసారు లేదో, అదే వచ్చేసాయి కదా 80s లో ఒక వర్షం కురిసిన డే ఆ విలేజ్ లో అని పెడితే మధ్య మిలియన్స్ వ్యూస్. వచ్చేస్తాయి. అవును. సో మీరన్నట్టు రీసెంట్ గా నేను ఒక రైటర్ని ఎవరి మీద పాట రాస్తే, ఇది ఎలా రాశారండి, నాకు అంత ఎలా ఉందని అంటే నాకు అంత బాగా నచ్చలేదండి అని చెప్పా ఓపెన్ గా. ఉమ్. ఇది ఏతో రాశానండి అన్నాడు. పాటలు కూడా ఏతో అది మరి రాసేస్తే, దౌర్భాగ్యం అండి. పాటలే ఏతో అది పాడిచ్చేస్తే దౌర్భాగ్యం. ఆ ఫీల్ అన్న వర్కౌట్ అవుతుందో చెప్పండి నిజంగా. పొరపాటు ఏ అవ్వదు. ఆ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, ఆ సౌండింగ్ వేరే ఉంటుంది, ఆ ఆ. మాడ్యులేషన్ వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అది ఏంటంటే నేను చెప్తాను కదా, ఎనీ టెక్నాలజీని పైగా వాళ్ళకి కవి అని పేరు పెట్టుకోవడం, రచయిత అని పేరు పెట్టుకోవడం ఎంత దానికి. అన్యాయం. నేనే పాడాను పెట్టుకోవడం. ఆ, ఇప్పుడు దారుణం. ఎనీ టెక్నాలజీని అండి రిఫరెన్స్గా తీసుకోవాలి తప్పితే దాన్నే రుద్దకూడదు. అవును. నీ చేసే పనికి అది డెఫినెట్గా హెల్ప్ చేస్తుంది. ఖచ్చితంగా దాన్ని ఏ అయినా దాన్ని ప్రాపర్గా మనం యూజ్ చేయగలిగితే అవును. అద్భుతాలు సృష్టించవచ్చు. అద్భుతాలు అంటే ఇప్పటికున్న దానికన్నా ఇప్పటిదాకా మనం ఉన్నది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఉండేది ఒక ఎత్తు అన్నట్టుగా మనం మన కెరీర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అబ్సల్యూట్లీ. కానీ ఆ పనిని మన పని కింద సృష్టించడం అనేది కరెక్ట్ కాదండి. అవునండి. 100% అది ఏంటంటే ఒక ఐడియా వస్తుంది మనకి, ఆ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేయి, దాని మీద వర్కౌట్ చేయి, దాని మీద ఇంకా లేయర్స్ చేయి, అప్పుడు నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక అద్భుతమైన అవుట్పుట్ బయటకు వస్తుంది. ఎందుకు? నీకు అది ఇచ్చిన నాలెడ్జ్తో. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇస్తుంది మీకు ఆ నాలెడ్జ్. అవును. అవును. ఒక సాంగ్ క్రియేషన్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇస్తుంది మనకి. అవును. ఓకే, ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది అని మనం గ్రహించగలిగి దాన్ని మనం షేపప్ చేస్తే కరెక్ట్. అద్భుతమైన అవుట్పుట్ బయటకు వస్తుంది. అదే తీసుకొచ్చి పెట్టితే ఇంకేముంది. అనితా చౌదరి గారు తను ఎవరిని ఇంటర్వ్యూ చేస్తే అందులో చెప్తుంది, మా రాజా అసలు వాళ్ళ వైఫ్ అంటే ఎంత ఇష్టము మాటల్లో చెప్పలేము, ఏదున్నా తనే అని చెప్పని అనితా చౌదరి చెప్తూ ఉన్నారు మీ గురించి. So, అంటే మీది తను కూడా యాంకర్ ఏమో కదా, యాక్చువల్లీ మీది లవ్ మ్యారేజ్ అండి? డాన్సర్ అండి తను, క్లాసికల్ డాన్సర్. ఓకే. తను క్లాసికల్ డాన్సర్. లవ్ మ్యారేజ్ చెప్పా కదా, 21కే తొందరగా అయిపోయింది పెళ్ళి. 21 పెళ్ళి అయిపోయింది, 23 పాప, 25 బాబు అయిపోయింది. క్వార్టర్ లైఫ్లో అన్ని రెడీ అయిపోయి. అది చాలా బెటర్ సార్. అదే అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అయిపోతారు, మనకి కొంచెం Freedom ఎనర్జెటిక్ గా ఉంటుంది, మనం కూడా freedom ఉంటాం, ఉంటుంది. ప్రశాంతంగా నడుస్తుంది. అంటే ఆ టెన్షన్ ఉండదు. అవును. కరెక్ట్గా ఫోకస్ చేసుకోవచ్చు, కరెక్ట్గా మన రూట్లో మనం వెళ్ళచ్చు. నిజం. అదొకటి ఇది. మీ బాబు మీ ట్రాక్ లోనే ఉంటాయి, ఇదే దాంట్లో ఉన్నాడా లేకపోతే? లేదండి, వాడికి యాక్చువల్గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. Okay. ఇప్పుడు తను సమాహారాన్ని దానిలో యాక్టర్గా థియేటర్ కోర్స్ 2 times చేస్తున్నాడా? చేశాడు. అనుకున్న ఫిల్మ్ మేకింగ్ వచ్చేసాడు. ఓకే. ఓకే. తర్వాత తను మాస్టర్ కమ్యూనికేషన్స్ చేశాడు. సో కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా తను వద్దామని ఒక డిసైడ్ చేసుకున్నాడు. ఓ. నీ ప్రయత్నం నువ్వు చేయి కాసేపు సరదాగా, ఇక్కడ మంచి చెడ్డ ఏంటో నీకు అర్థం అవుద్ది. నా పేరు వాడకుండా మామూలుగా, అంటే పేరు కూడా రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునవును. నువ్వు యాక్టర్కి వెళ్ళు, ఆడిషన్స్కి వెళ్ళు, అవును. వాళ్ళు ట్రీట్ చేసే విధానం చూడు, అవును. నీకు నువ్వుగా ఆపర్చునిటీ తెచ్చేసుకుంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే లేదు. నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఆ విషయంలో. ఇవన్నీ కానప్పుడు అప్పుడు చూద్దాం, అప్పుడు నేను ఒక రాయి పడతాను, తగులుతుందో చూద్దాం.
లేదనుకుంటే వదిలేసి బిజినెస్ ఏదైనా మంచి బిజినెస్ ఏదైనా పెట్టుకుని అన్నీ క్లియర్గా సరే. ఉంటాయి అన్ని కరెక్ట్. ఎవ్రీథింగ్. అంటే మనం పడ్డాం కాబట్టి అదే వీళ్ళు అదే అంటున్నా. ఎందుకంటే ఇక్కడ automatic గా స్ట్రగుల్ మనకు తెలుసు అయ్యో కాబట్టి అయ్యో అయ్యో దీన్నే మనం లైవ్లీహుడ్ గా పెట్టుకుంటే అంత ఈజీగా ఉండదన్న విషయం మీరు చెప్పగలిగారా? వీక్ కౌంటెడ్ అండి ఉమ్. సినిమా ఇండస్ట్రీలో. మా. ప్రతి ఫ్రైడే కౌంటెడ్. ఎంత పెద్దవాళ్ళకైనా సరే ఆ ఫ్రైడే రోజు వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే అంతకుముందు 3-4 హిట్లు వరుసగా ఉన్నా సరే అయిపోయింది పుస్తకాలు వేస్తారు అవును అవును. మనం ఎంత సినిమా సూపర్ హిట్ అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా, అది సూపర్ హిట్ అనేది ఫంక్షన్స్ చేసుకున్నా, సక్సెస్ మీట్లు సక్సెస్ ఫంక్షన్లు చేసుకున్నా, రియాలిటీ అనేది ఒకటి ఉంది. దాన్ని లోపల అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అన్డౌటెడ్లీ. నేను చాలా మంది చూస్తా కదండి. అంటే వాళ్ళకి అదే సరదా సరదా రియాలిటీలోకి తెలుసుకోవాలని నాకు ఇది. అదే ఎవరైనా ఏదైనా చెప్పారు అనుకోండి వెంటనే బుక్ మై షో చూస్తారు వేళ ఏమన్నా సినిమాకి కలెక్షన్స్ అని చెప్పి అది సగం చెప్పేస్తుంది అక్కడ. అదేంటి మీరు నమ్మరు, సో కాల్డ్ కొంతమంది స్టార్స్ మూవీస్ కి బుక్ మై షోలో రేటింగ్సే ఇవ్వనివ్వలేదు. అవును, భయపడిపోయారండి. రేటింగ్సే ఇవ్వనివ్వలేదు. చాలా భయం కదండి అది. ఎందుకంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే అండి, ఇప్పుడు ఎక్స్ అనేది ప్లాట్ఫామ్ ఉంది, ప్యూర్లీ ఫ్యాన్ బేస్డ్ ప్లాట్ఫామ్ అది. అవును అవును దాంట్లో ఆ హీరో సినిమా వస్తే వీళ్ళు ఇదిగా మాట్లాడడం, ఈ హీరో సినిమా వస్తే వాళ్ళు అదిగా మాట్లాడడం, అవును వాళ్ళ మీద వీళ్ళు నెగిటివ్ ట్రోలు, వీళ్ళ మీద వాళ్ళ నెగిటివ్ ట్రోలు. అదేంటంటే ప్యూర్లీ సినిమా ఇండస్ట్రీకి అవును ఒక పొలిటికల్ దీనికి ప్లాట్ఫామ్ అయిపోయింది అది. అవును. ఇంకా అక్కడ ఒకరినొకరు తిట్టుకుంటూనే ఉంటారు, ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకుంటూనే ఉంటారు, ఒకరినొకరు బండబుద్ధి తిట్టుకుంటారు, కొట్టుకుంటుంటారు, True. అన్ని రకాలుగా జరుగుతుంటాయి. కొంతమంది బతికేస్తుంటారు దాని మీదే, అవును చక్కగా బతికేస్తూ ఉంటారు, అవును అవును. రకరకాలు ఒకటని కాదు. సో అదే అంటున్నా అలాంటి ఒక ప్రక్రియ ఉండడం వల్లే సినిమా అనేది వేళ కొంచెం నిజం. క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయిందండి. అది ఒకటే ప్రాబ్లం. అందుకే అంటున్నా కదా, నిజాలేంటో నమ్మట్లేదు జనం. ఒకవేళ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసరి మన సినిమా గురించి మంచిగా 4 మాటలు చెప్పినా సరే అవును. సినిమా చూసాక డిసైడ్ చేద్దాం అన్నట్టుగా ఉంటున్నారు అంతే. ఓ అదే వీళ్ళు వీళ్ళని ప్రమోట్ చేస్తున్నారు మొన్నట్టే ఉంది తప్ప ప్రమోట్ ప్యూర్లీ ఆ, జనం అర్థం జనాలు చేసుకునేది అదే. జనాలు ఓకే, మంచి వీళ్ళు వీళ్ళకి ఛాన్స్ ఉంది, వాళ్ళు తీసుకొచ్చి చేయించుకోగలుగుతున్నారు, వీళ్ళకి ఛాన్స్ లేదు, వీళ్ళు ఏదో చెప్తున్నారు. అవును వీళ్ళు ఇప్పుడు పాప కొన్ని చిన్న సినిమాల వాళ్ళు ఏం చేస్తారు, స్టేజ్ మీద బాధ తట్టుకోలేక ఏడ్చేయడాలు ఇలాంటి కొన్ని కొన్ని జరుగుతారు ఎమోషనల్గా. అవును అవును. దాన్ని కూడా డ్రామా అనేస్తారు వీళ్ళు. వీళ్ళు కావాలని వీళ్ళు స్టేజ్ మీద ఈ డ్రామా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి అందుకని ప్రతి ఆడియన్ ఫిక్స్ అయింది ఎక్కడంటే సినిమా చూసాకే నిజం. అంతే. ఆ పరిస్థితి వచ్చేసింది. అది మనం తెలుసుకోకపోతే మన బ్యాడ్ లక్ అవుతుంది. కానీ మీ విషయంలో నేను ఎన్నోసార్లు మెసేజ్ పెట్టాను, మీకు గుర్తుందో లేదు, అవును. ఎక్కడెక్కడి నుంచో సింగర్స్ని తీసుకొచ్చి అసలు వాళ్ళు ఎవ్వరికీ తెలియని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళలో టాలెంట్ని గుర్తించి ఎంతమందిని ప్రపంచానికి మీరు పరిచయం చేశారు. ఇప్పటి వరకు చాలా మంది ఉన్నారు అలాగా. ఎలా పట్టుకుంటున్నారు అసలు వాళ్ళని? ఇంట్రెస్ట్ అండి అంతే. అది అంతకు మించి ఏం లేదండి. ఇంట్రెస్ట్ ఒకటి. కానీ తీసుకొచ్చిన వాళ్ళు కూడా నేను పాటన చేసిన వాళ్ళు, పాడించిన వాళ్ళు చాలా హైలీ టాలెంటెడ్ వాళ్ళు. ఉమ్, ఉమ్. అప్పుడు అందరూ పాడుతుంటారు, అందరూ వీడియోలు పెడుతుంటారు. నాకు రోజులే పొద్దున్న లేవగానే బంపర్ ఆఫర్లో ఒక 100-150 వీడియోలు వస్తూ ఉంటాయి నాకు పొద్దున్నే. అవునా? వాష్రూమ్లో కూర్చొని అన్ని చూస్తూ ఉంటాను అవన్నీ. ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండి, ఉమ్, అంటే కొంతమందికి దేవుడు ఏంటంటే బై ఇన్బిల్ట్ ఇచ్చేస్తాడండి అది. భగవంతుడు అనేవాడు కొంతమందికి ఆ పాడటం అనే శక్తి, ఆ శృతి జ్ఞానం, లయ జ్ఞానం, ఆ గమకాలు. ఇప్పుడు పల్లెటూళ్ళలో నాటకాలు వేస్తారు, అవును పౌరాణిక నాటకాలు. వాళ్ళకి ఏ సంగీత శిక్షణ ఉండదు, ఎవరి దగ్గర వెళ్ళి వాళ్ళు కూర్చొని తాళం వేసి నేర్చుకున్నది ఏం లేదు. అవును కానీ వాళ్ళు ఆ హార్మోనియాన్ని మైండ్లో తీసేసుకుంటారు. వాళ్ళు ఆ హార్మోనిస్టులు కూడా వాళ్ళు అవును. ఎవరి దగ్గర నేర్చుకుని ఉంటారు, జస్ట్ నేర్చుకుని ఉండరు. వాళ్ళే ప్లే చేసేస్తుంటారు. ఈ హార్మోనియం మీద వచ్చే ఆ నోట్స్, ఆ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఆ గాయకుడు లేకపోతే ఆ గాయనియో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి అనుగుణంగా పాడడం అలవాటు చేసేసుకుంటారు రోజు. అవును ఇంకేమవుతుందంటే ఇప్పుడు ఒక సోడా బాటిల్ తీసుకుంటామండి, దానిలో గోళీ ఉంటుంది, అవును దాన్ని మీరు అలా తిప్పితే గోళీ గిరగిర తిరుగుతుంటుంది. అది హార్మోనియం రీడ్స్ అనేవి ఒక గోళీ లాంటివి అవన్నీ కూడా. అలాంటి శక్తి వాళ్ళకి భగవంతుడు బై ఇన్బిల్ట్ ఇచ్చేస్తాడు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఆ బేబీ అనే ఆవిడ ఉంది, ఆవిడ అప్పుడు ఓ చెలి సాంగ్ పెట్టినప్పుడు ఆ గమకాలన్నీ ఒక వెరీ వెల్ ట్రైన్డ్ సింగర్ పాడితే ఎలా ఉంటాయి అలా వచ్చి ఆవిడకి. బేబీ తర్వాత కూడా మీరు చాలా మంది సింగర్స్ ఇంట్రడ్యూస్ మంగాదేవి చేశారు. గారని ఆవిడ అదే పద్యాలు అంటున్నా, పాడతారు, మేల్ అండ్ పద్య ఫీమేల్ కూడా కళాకారిణి. చాలా బాగా ఆవిడ ఉమ్, ఆవిడ అసలు ఆవిడ గొంతు ఎత్తితే మీకు మైక్ అవసరం లేదండి, కిలోమీటర్ దూరం వినిపిస్తుంది ఆవిడ వాయిస్. సో వైట్ అండి, వీళ్ళతో చక్కగా ఒక చిన్న ప్రయోగం చేస్తే మనం ఉమ్, ఆ సాంగ్ కూడా కొత్తగా ఉంటుంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేసట్లేదు, రూటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఒక ఊర్ల నుంచో ఒక పొలాల నుంచో ఒక పని చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఆదరణ కూడా ఉంటుంది. అవును బయట మీకు సోషల్ మీడియాలో చూసుకుంటే కరెక్ట్ కరెక్ట్.
ఒక ప్రొఫెషనల్ సింగర్ రీల్ మీరు పెట్టి చూడండి, పక్కనే ఒక పల్లెటూరు మట్టి మనిషిని ఒక సింగర్ పెట్టి చూడండి, ఎవరికి ఎక్కువ వ్యూస్ ఉంటే చూడండి మీరు. ఆ పిల్లడు టీ తాగుతూ ఇలా తాగి నవ్వుతూ ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో. అవును, ఆ పిల్లడు చూసారా ఎంత ఎలా అయిపోయాడు, అసలు ఎక్కడ చూసి ఏ రీల్లో చూసినా పిల్లడు ఉంటాడు. రూట్స్ కి బాగా కనెక్ట్ అవుతారండి. అవును అవును ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో కాదు ఏ దేశంలో చూసుకున్నా అవును 89% మీకు విలేజెస్ ఉంటాయి. అవును. ఆ 89%. పోస్టుల అమ్మాయి హీరోయిన్ మరి అయిపోయినట్టు మరి ఏంటి చెప్పండి. అదొక క్రేజ్ వచ్చేస్తుంది అంతే వాళ్ళ అవును మీద. అవును అవును నేనేమంటానంటే ఓకే ఫైన్, వాళ్ళ అలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి చేంజ్ చేస్తున్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఏమైపోవాలి, నేర్చుకున్న వాళ్ళు అందరూ ఏమైపోవాలి అంటారు, అదొక వెర్షన్ తప్పను. అవును వీళ్ళకి ప్రాబ్లం లేదు, వీళ్ళు ఎలాగైనా బతికేయగలుగుతారు, అవును నేర్చుకున్న వాళ్ళు ఎలాగైనా బతకగలుగుతారు. అవును ఒకవేళ బతకలేదు అంటే వాళ్ళ చేతకంతనం అది. నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు ఎందుకు బతకలేవండి? ఇప్పుడు మీరు చదువుకున్నారు, చదువుకున్నప్పుడు నీ ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నావుగా అవును ఆటోమేటిక్గా. నేను చదువుకున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని ఎందుకు అనుకుంటావు ఇంట్లో కూర్చొని? అనుకోకూడదు. నీ ప్రయత్నాలు నువ్వు చేయి, బోల్డ్ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, నీ టాలెంట్ని విసురు, వాడుకో. అవును వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత మహదేవ్ ఇక్కడ. అవును వాళ్ళకి ఏం తెలియదు, అవును. ఎవరో వాళ్ళ వీడియో తీసి యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో అది వైరల్ ఇన్స్టాగ్రామ్లో అయితే పెడితే అవును మళ్ళీ ఎవరో చూసి ఓకే వీళ్ళలో ఈ టాలెంట్ ఉంది, ఒక ఛాన్స్ ఇద్దాం సరదాగా, వాళ్ళకి లైఫ్లో ఒక సర్ప్రైజ్ అది అని మనం తీసుకొచ్చి ఇస్తే హిడెన్ టాలెంట్ దాన్ని కూడా నా మీద విమర్శించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అవును అట్లా హిడెన్ టాలెంట్ మీరు దాగి ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నారు. చిన్న సర్ప్రైజ్ ఉంది అంతే లైఫ్లో. వాళ్ళు ఏం వచ్చి ఇక్కడ ప్రొఫెషనల్ సింగర్స్ పొట్టలు కొట్టేయట్లేదు, వీళ్ళ వీళ్ళ జీవితాల మీద వాళ్ళు ఏం ఇది అవ్వట్లేదు. ట్రూ 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 వీళ్ళు బాధపడడం అర్థం లేదంట నేను. నిజం నిజం నా మీద కొంతమంది అలిగారు, మన వాళ్ళే చాలా మంది అలిగారు. మేము అందరం ఉన్నాం కదా మాకు అంటే ఎటకారాలు జోకులు వెనకాల. ఆహా ఇప్పుడు ఆమె ఏముంది, ఇప్పుడు మనం కూడా పొలంలోకి వెళ్ళి పాట పాడితే ఈయన పిలుస్తాడేమో అని జోక్ ఒక ఆవిడ అందంట, ఇంకొక ఆయన ఇంకేదో జోక్ వేసాడంట. ఇవన్నీ ఎవరో చెప్తుంటారు కదా, ఇవన్నీ చెప్తుంటారు కదా అది. పాపం నవ్వు ఊరుకోవడం అంతే. ఇక్కడ ఎవరి అవకాశాలని ఎవరు కొట్టలేరండి. ఇక్కడ అవును ఈ టాలెంట్ నీ అదృష్టం. నేను అదే అంటాను, సినిమా ఇండస్ట్రీలో 80% అదృష్టం కలిసి రావాలి, అవును 20% టాలెంట్ అంతే. అంతే చెప్పినా కదా. నిజం నిజం ఇది నిజం, ఎవరు ఒప్పుకోకపోయినా. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ మీరన్నట్టు ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళ పొట్టకూటి కోసము, వాళ్ళ ఐడెంటిటీ కోసము, వాళ్ళ ఉన్నతి కోసం ఏదో పని చేస్తూ ఉంటాడు. అది ఎవరి సెక్టార్లో వాళ్ళు అంతే చేస్తూ కదా, ఉంటారు. అంతేగా. అంతే. అంటే మీ జర్నీ చూసినట్టయితే నాకు అనిపించింది ఇంత కష్టంలో కూడా మీరు యూఆర్ మోర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వాట్ యు గాట్ ఇట్ అనిపించింది నాకు. మీకు దొరికింది మీ దానికి మీకు చాలా హ్యాపీగా మానసికంగా సంతృప్తిగా ఉన్నారనిపిస్తుంది నాకైతే. What do you say? ఎప్పుడండి 100%. ఏ రోజు నేను అది చెప్పాను కదా, అందుకే నా మ్మ్. బాధ ఏదంటే నాతో షేర్ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకుని ట్రై చేస్తాను చెప్తే, నా ఆనందాన్ని ఎవరు దోచుకోలేరు, అది నాకు తెలుసు. నా హ్యాపీనెస్ అయితే ఎప్పుడు నాతోనే ఉంటుంది, నేను దాన్నే కాపాడుకుంటుంటాను. నీ ఆస్తి ఏంటంటే నా ఆనందం అంటాను అంతే. మ్మ్. పూరి జగన్నాథ్ అనేవాడు నాతో, నువ్వు నాతో హ్యాపీగా నేను ఉండాలి అనేవాడు, సరదాగా తన ఫ్రెండ్కి మాట్లాడుకుంటూ. మ్మ్. మ్మ్. అంటే టూ మెనీ థింగ్స్, టూ మెనీ వేవరింగ్స్ పెట్టుకోవడం వల్ల కూడా మనం ఒక్కొక్కసారి మన చిన్న చిన్న సంతోషాలు దూరం అయిపోతాం మనం. అవును అవును ఇప్పుడు ఒకటండి, డబ్బు అనుకుంటాం, మనం డబ్బు సంపాదనే అనుకుంటాం. మ్మ్. ఒక రేంజ్ తర్వాత డబ్బు కూడా పనిచేయదనే విషయం మనకు తెలుసు. అవును 10 సార్లు తినలేవు డబ్బులు ఉన్నాయని చెప్పి. ఓకే 10 కార్లు కొంటావు, మ్మ్. రోజుకో కార్లు తిరుగుతాం, అంతవరకు ఒక ఫైన్ తిరుగుతాం. ఒక ఇంట్లో 10 టీవీలు ఒకేసారి పెట్టించేస్తాం, రోజుకో టీవీ పెట్టలేంగా. నిజం చెప్పాలంటే చాలా మందికి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది, నేను చాలా ఆనందపడే విషయం ఏంటంటే ఆ. అట్లీస్ట్ ట్రావెలింగ్ చేస్తున్నారు అవును ప్రపంచాన్ని. అవును చూస్తున్నారు ట్రావెలింగ్ explore చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ ట్రావెలింగ్ చేయడం వల్ల చాలా మనకు తెలియని నాలెడ్జ్ బోల్డ్ వస్తుందండి. మ్మ్. ప్రపంచంలో అన్నీ చూడడం వల్ల, అన్ని ప్లేసులు చూడడం, అందరి మనుషులు మనం చూడడం వల్ల మనలో తెలియని మార్పులు. అంతెందుకు నేను యూఎస్ వెళ్ళానండి. మ్మ్. యూఎస్ నుంచి వచ్చాక నేను నేర్చుకున్న మొట్టమొదటి ఏంటంటే నా కంచం నేను కడుక్కున్నా. అంతకుముందు నా కంచం అమ్మో లేకపోతే వైఫ్ ఎవరో తీసేవారు మామూలుగా. తర్వాత నేను ఒకసారి యూఎస్ వచ్చి వెళ్ళిన తర్వాత వచ్చి నా కంచం నేనే తీస్తాను. అవసరమైతే నా కంచం నేనే కడిగేసుకుంటా. ఒకవేళ మెయిడ్ ఉన్నారు, ఆవిడ పని చేస్తారు, ఎందుకంటే ఆవిడ డ్యూటీ అది కాబట్టి అక్కడ పెట్టేసేయండి అంటే పెట్టే పరిస్థితి ఏమవుతుంది. ఒక్కొక్కసారి స్టూడియోలో మీరు నమ్మరు, నా మ్యూజిషియన్స్ తిన్న కంచాలు కూడా నేను కడుగుతాను. ఎందుకంటే నాకు ఆ ఎదురుగా కళ్ళ ముందు ఉంటే చిరాగ్గా ఉంటుంది, అవును అవును వాసన వస్తాయి. ఎస్ ఎస్ తప్పే ఉంది, ఒక బోర్డు వచ్చే సాధనాలు వేసుకో, ఒక రుద్రుతే అయిపోయా, తప్పే ఉంది. నిజం. శ్రీకృష్ణుడు అంతటి వాడే ఎవరో కాళ్ళు రాజసీ యాగంలో ప్లేట్లు ఎత్తారంట ఆయన, ఆకులు ఎత్తారని చెప్పారు. అవును అవును అది మంచిదని కూడా చెప్తారండి యాక్చువల్లీ. అది కరెక్ట్ నిజమండి, నిజం అది. ఎవరో తిన్న ప్లేట్స్ పుణ్యం అంటారు. పుణ్యం ఉంటారు. అందుకే చూసారా పెద్దవాళ్ళు చాలా మంది ఆ, తీనవరు. తినవరు వాడి ఇంటికి అతిథి ఎవరైనా వస్తే, భోజనానికి అతిథికి వస్తే అవును. తీనవరు, తిడతారు. ఇప్పటికీ నేను చాలాసార్లు తిట్టుతుంటుంటాను, అలవాటైపోయి నా ప్లేట్లు ఏదైనా తీయబోతుంటే నేను ఎవరింటికైనా భోజనంకి వెళ్ళి చాలా ఇబ్బంది పడతాను ఒక్కోసారి. ఆ, కొంతమంది ఏం చేస్తారంటే మనం తినేంత వరకు ఆగుతారు. అవును ఇప్పుడు నాదేంటి ముద్ద 30 సార్లు నవ్వాలనే సిద్ధాంతం అది. మెల్లిగా తింటాను, అన్ని నవిలి బాగా మింగి రసం తాగి తింటా. కొంతమంది స్పీడ్గా తినేస్తారు. అవును కానీ వాళ్ళు ఏంటంటే వచ్చిన అతిథిని అవమానించకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు మనం తినేంత వరకు ఆగుతారు. మనకి ఇబ్బందిగానే ఉంటుంది, ఇల్లు కడుక్కోండి సార్ వెళ్ళండి అంటాం, ఆయన లేవరాళ్ళు. తిన్న తర్వాత ఒక బాధ, ప్లేట్ తీయాలా వద్దా,
అప్పుడు ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి దీని ఇలా లేపుతాం. అయ్యో, ఏ! ఏ, ఉండండి. ఇది ఏంటంటే మన కల్చర్‌లో ఉన్న మర్యాదలు ఇవన్నీ. నిజం నిజం. వాటిని తప్పుగా మనం అనకూడదు. మీరంటే పుణ్యం. అది ఏంటంటే అతిథి దేవో భవ అని Absolutely. అతిథిని కూడా వాళ్ళు గౌరవిస్తారు కాబట్టి ఇలాంటి పద్ధతులన్నీ మనకున్నాయి. అవును అవును అలాంటి ఇప్పుడు అమెరికాలో అంటే అక్కడ పని చేసేవాళ్ళు దొరకరు. ఎవరి పని అలా చేసుకోవాలి. అవును చూసా కదా పాపం ఒక డాగ్‌ని బయటికి తీసుకెళ్తే చిన్న సంచి పట్టుకొని బయలుదేరుతారు. అవును. చేతికి గ్లౌజ్ వేసుకుంటారు. అది ఎక్కడ షిట్ ఎత్తే ఆ షిట్ తీసి సంచిలో వేసి దాన్ని తీసుకొచ్చి డస్ట్‌బిన్‌లో వేస్తారు. లేదంటే పక్కింటోడు చూసాడంటే ఈడు సరదా తీరిపోయి ఫైన్ వేస్తాడు ఆడు. సరదా. మరి అంతే కదా! మరి ఇప్పుడు అదే, అదే. డాగ్‌ని తీసుకెళ్ళి మనం బాత్రూమ్‌లో తీసుకెళ్ళాం. బయటికే తీసుకెళ్ళాలి. అవును. ఖచ్చితంగా వాళ్ళు ఒక చేత్తో బ్యాగ్ తీసుకెళ్తారు. ఓ చేత్తో ఇది వేసుకుంటారు. అది తీసి వేస్తారు. ఆ పని మనం ఇక్కడ చేయమంటే చేస్తామండి? చేయంగా. చెయ్యం. ఇంతకీ యూఎస్ దేనికి వెళ్ళారు మీరు? లాస్ట్ మంత్ అనుకుంటా మీ ఇన్‌స్టాలో నేను చూసాను. అబ్రాడ్‌లో ఫోటోస్ పెడుతూ ఉన్నారు. ఆ! దేనికి షూటింగ్‌కి వెళ్ళారా? లేకపోతే పర్సనల్ ట్రిప్ అయినా వెళ్ళారా? లేదండి. పర్సనల్ ట్రిప్స్ పెద్దగా అంత నేను ఎక్కువ వెళ్ళేది షోస్‌కే వెళ్తాను. ఓహ్! షోస్‌కి వెళ్ళినప్పుడే చక్కగా పర్సనల్ ట్రిప్ కూడా అయిపోతుంది నాకు. ఎక్కువ యూఎస్‌లో చాలా సార్లు వెళ్ళాను నేను. ప్రోగ్రామ్స్‌కి వెళ్తుంటాను. ఈ దుబాయ్ వెళ్తుంటాను. అన్ని చోట్లకి వెళ్తుంటా. హ్మ్. హ్మ్. బట్ వెళ్ళినప్పుడు నేను ఏం ప్లాన్ చేసుకుంటానంటే మనం చూడడానికి కూడా ఒక ఇన్ని డేస్ పెట్టుకుంటాను. ఎక్స్‌ట్రా పెట్టుకొని చక్కగా వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు తిప్పుతారు. వాళ్ళ పని మీద వెళ్ళాం కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత ఉంటది. ఉంటుంది. అవును. సో, అది చెప్తున్నా కదా! అది భగవంతుడు అందరికి ఇవ్వడు అలాంటి అవకాశాలు. ఇవ్వడు. ఎక్కడో కొంతమందికి ఇస్తాడు. అందులో నేను ఒకడిని. అవును. వాళ్ళే టికెట్ పెట్టి, వాళ్ళే భోజనం పెట్టి, వాళ్ళ కారించి వాళ్ళే తిప్పి ఎంత అదృష్టం అండి ఒక కళాకారుడికి. నిజం. నిజం. కాపాడుకోవాలంటాను. అబ్సల్యూట్‌లీ. 58 సార్లు పైకి వెళ్ళాను అమెరికా ఇప్పటివరకు. బా! ఎన్ని సార్లు నేను వెళ్ళగలిగానంటే వాళ్ళు నా నుంచి ఈడెంత కంఫర్టబుల్‌గా ఉన్నాడు అని ఆలోచించడం వల్లే నేను వెళ్ళగలిగాను. అవును. ఏహే! ఈయన మళ్ళీ ఇంకోసారి పిలవకూడదు. వీడి అనుకుంటే యాటిట్యూడు అనుకున్నారనుకోండి. ఇంక నేను మళ్ళీ వెళ్ళేవాడిని కాదు. వెళ్ళిన చోటకే 6, 7 సార్లు వెళ్ళాను నేను ప్రతి ప్లేస్‌కి కూడా. దట్స్ వెరీ నైస్. 53 ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ తిరిగాను. అమెరికాని ఈ చివరి నుంచి ఆ చివరికి ఇలా రౌండ్ అప్ చేశాను మొత్తం. కెనడాతో సహా. దట్స్ సో నైస్. జస్ట్ మనం అడ్జస్ట్ అవ్వడం. అది మా అమ్మ నేర్పింది చిన్నప్పటి నుంచి. ట్రూ. ట్రూ. అడ్జస్ట్ అవ్వరా పెట్టింది తిను. నీకు అంతే. నువ్వేమి ఎక్స్‌ట్రా చేయకు. పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నాను. చేతికి ఒక రింగో, లేకపోతే మెడలో ఒక చైనో. అంటే షో కోసం చైన్ అప్పట్లో ఏదో వేసుకునేవాళ్ళు. తర్వాత అసలు ఎవరో మళ్ళీ ఏయమంటే వేస్తారు. వేయడమే. పర్సనల్‌గా మీరు అసలు ఈ ఏమీ వాచ్ కూడా ప్రయారిటీ అలవాటు లేదు. ఇది కూడా అలవాటు లేదండి. అవును. మొన్న ఎవరో అన్నారు, "మరి ఏంట్రా ఏవి లేనోళ్ళ కూర్చున్నావు దివాళా తీసామనుకుంటారు. ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళు కనీసం." ఇలా ఇప్పుడు అప్పుడప్పుడు మేము రోడ్డు మీద నడుచుకుంటూ మామూలు పోతుంటాం. అలా పోకరా నువ్వేదో దివాళా తీసి నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు అనుకుంటారు ఎవడని చూస్తే అలా ఉంటదండి. అందుకే అవి నాకు అలవాట్లేదు. అంటే సెంటిమెంట్ మనకి ఈ టైంలో కొంచెం బాలేదు గ్రహాలు ఏదో ఒక రింగ్ పెడదాం. అలాంటివి లేదు. అసలు. ఎప్పుడు అసలు నేను దేవుడిని పూజిస్తాను. దేవుడు అంటే చాలా ఇష్టం నాకు. పొద్దున ప్రతిరోజు దేవుడి దండం పెట్టుకుంటాను. ఇవి కూడా వింటాను. ఇవి మామూలుగా మన షోస్‌లో వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద వీళ్ళందరూ చెప్తుంటారు కదా! చెప్తారు కదా! పండితులందరూ చెప్తుంటారు. పండితులు చెప్తారు. వింటాను. అన్నీ వింటాను. హ్మ్. హ్మ్. ఏమీ లేకుండా ఏది ఉండదండి. కరెక్ట్. సృష్టికి అనేది ఒకటుంది. కరెక్ట్. దీన్ని ఎవరు క్రియేట్ చేశారో క్రియేటర్ అనేవాడు ఒకడున్నారు. భగవంతుడనే ఉన్నాడు. అదే నిజమైనప్పుడు ఇవి కూడా కొన్ని నిజం అవుతాయిగా. ఎందుకు మనోళ్ళు మంచి ముహూర్తం అంటారు, అది అంటారు, ఇది అంటారు. దాని వెనకాల ఏదో రీజన్స్ ఉంటాయి. అవును. అవును. ఊరికే పుట్టినవి కాదు ఇవన్నీ. ఊరికే గాలికి వచ్చేసినవి కాదు. బట్ అవి ఒక్కోసారి ఎక్స్‌ట్రీమ్ ఉంటాయి. అవును. అంటే ఎదుటి వాళ్ళ బలహీనత మీద గేమ్ ఆడుతారు. నిజం. అవి మనకు తెలుసు కొంచెం. ఈడు ఎలా గేమ్ ఆడుతున్నాడని చెప్పి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటాడు. అవును. బట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం నాకు ఇరిటేటింగ్ ఉంటదని ఏసుకోను అంతే అంతకు మించి. రైట్. ఉన్న ఇంట్లో పాపం పొలుగురు పక్కన అన్ని అప్పుడు అన్ని సినిమాలకే పరిమితం. మా అమ్మ అయితే ఆవిడ చనిపోయినప్పుడు మరి చెప్పి మరీ చనిపోయింది. నా మంగళసూత్రాలతో రఘుడికి అడిగి వాడు పచ్చ పెట్టుకోవాలి వాడి జాతకరీత్యా ఓహ్! వాడికి పచ్చ ఉంగరం చేయించని చెప్పి మరీ చనిపోయింది. ఆవిడ చేయించారు. మామూలు జాగ్రత్తలు చెప్తారు కదా పెద్దవాళ్ళు అవును. పోయినప్పుడు. అవును. అవును. ఆ జాగ్రత్తలు ఈ జాగ్రత్తతోటి ఆవిడ మంగళసూత్రాలతో నాకు పచ్చ ఉంగరం చేయించారు. చేయించారు. ఆ! కానీ ఎప్పుడో పెట్టుకోలే. పెట్టుకోని అంటే నాకు ఏదో ఎవరో ఏలు పట్టుకుని ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇక్కడ ఉంగరం ఉందనుకోండి, ఈ ఉంగరాన్ని ఎవడో ఏలు పట్టుకొని లాగుతున్నాడు. మెడలో వచ్చేటట్టు ఎవడో మెడ పట్టుకుని లాగుతున్నాడు. ఈ ఓయమ్మ. ఫీలింగ్ ఉంటుంది. ఈ వాచ్ కూడా పెట్టుకోను నేను. అదే ఎక్కువ అవును. సరదాగా ఏదైనా మొన్న మరీ ఆడాడు మరీ వాచ్ కూడా లేదురా ఒంటి మీద ఏం లేదు వాచ్ అన్న పెట్టుకో అనుకొని ప్రపంచం కోసం వాచ్ పెట్టుకున్నా. టైం చూడనుకోండి వాచ్ చూడను ఫోన్ ఫోనే ఇది ఊరికే ఆభరణమేనండి సెట్ ఇప్పుడు. ప్రాపర్టీ అయిపోయింది. ఎందుకంటే ఇది దీనికి బ్యాటరీ ఉండి చావదు. ఏదో పోయింది. నామకే వస్తే పెట్టామా లేదా? మైండ్కి దీనికి కనెక్షన్ పోయింది ఎప్పుడో. కనెక్షన్ పోయింది. ఫోనే. ఫోన్‌తోనే మనం కాపురం చేస్తున్నాం పొద్దున్నేసిన కాడికి. అబ్సల్యూట్లీ అంతే. కరెక్ట్. పొద్దున్న లేవగానే ముందు ఏమున్నా లేదు పక్కన ఫోన్ ఉందా లేదా పక్కన ఫోన్ అడుగుతాం ఉందా మనం. లేదా? మనుషులు ఉన్నారని కూడా తడం మనం. చివరికి. నిజం. నిజం. కానీ ఫిట్‌నెస్ గురించి మీరు ఏం చేస్తున్నారు రఘు గారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే చాలా జాగ్రత్తగా మెయింటైన్ కాన్షియస్ అండి అంతే. ఫుడ్డు నా మీద నాకు ఎప్పుడూ ఒక చిన్న కాన్షియస్‌గా ఉంటాను. హ్మ్. ఇప్పుడు ఈ సినిమా కోసం 'గేదెల రాజు' సినిమా కోసం 12 కేజీలు పెరిగాను. అవునా?
క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉండాలి, వాడు అలా కొంచెం ఇదిలా ఉండాలని చెప్తే దానికోసం బాగా తిని పెరిగాను. అది తగ్గించడానికి ఓకే. నాకు అదృష్టం ఏంటంటే నా బాడీ బాగా సహకరిస్తుంది. మన మాట తింటే వింటుంది. పెరుగుద్ది, తగ్గిస్తే తగ్గితే తగ్గిపోద్ది. సో అలా తగ్గించుకుంటూ ఒకేసారి తగ్గించకూడదు. అదొకటి. అది మన వారం రోజుల్లోనే 5 కిలోలు తగ్గిపోదాం అనే ఆలోచన ఎప్పుడు కష్టం, తప్పది. మొత్తం లోపల సిస్టమ్ డిస్టర్బ్ అయిపోద్దండి. కడుపు కూడా కడుపును మించిన తెలివైన ప్రపంచంలో ఇంకోటి లేదంటారు. మీరు 2 రోజులు చపాతీలు పెట్టండి, ఇది అన్నం తినకుండా చపాతీ తింటే తగ్గుతారని చెప్పి చపాతీ తింటే అది 2 రోజులు చూస్తే ఓహో వీళ్ళు చపాతీ పెడతారు, నీ సంగతి చూస్తాను రా అని చెప్పి ఆ చపాతీనే అది కొవ్వు కింద మొత్తానికి మీరు చూసారా, తగ్గేవాళ్ళు 4 రోజుల్లో టప్ టప్ తగ్గుతారు, అక్కడి నుంచి తగ్గరు. 4 కిలోలు ఫాస్ట్ గా తగ్గిపోతుంది. ఎప్పుడో మెల్లిగా తగ్గుద్ది అనమాట. సో కడుపు చాలా ఇంటెలిజెంట్ అండి. దాన్ని మనం మోసం చేస్తూ ఉండాలి, మనం దాన్ని మోసం చేయాలి రోజు. అందుకే నేను దాన్ని ట్విస్ట్ చేసి తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అలవాటు చేయకుండా ఉంటాను. కొంచెం ఇది ఉంది కాబట్టి బుర్రలో ఆ భయం ఉంది, అమ్మో లావ్ అయిపోతున్నాం, వెయిట్ పెరగకూడదు, తగ్గాలి కొంచెం. ఎందుకంటే వెయిట్ పెరిగితే మనకే నష్టం. ఆటోమేటిక్గా ఒళ్ళు బాడీ అయిపోతే బరువు ఎక్కితే ఏమవుతుందండి, అన్ని నొప్పులు మొదలవుతాయి. అది ప్రాబ్లం. సో ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటారు. అది ఒక్కటే లేదండి, అది ఒక్కటే ప్రాబ్లం. నాకు జిమ్లు వాకింగ్లు ఇవన్నీ అలవాట్లేవు నాకు. సీరియస్లీ ప్రతిరోజు అనుకుంటాను జిమ్కి వెళ్ళాలి. మా కమ్యూనిటీలోనే అద్భుతమైన జిమ్ ఉంది, మంచి కోచ్లు కూడా వస్తారు, చేయించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ ఉంది మా కమ్యూనిటీలో, మంచి స్విమ్మింగ్ పూల్, చాలా నీట్గా పెడతారు. నాకు స్విమ్మింగ్ వచ్చు. చిన్నప్పుడు నేను బౌల్లో కొట్టాను. సో నాకు స్విమ్మింగ్ వచ్చు. రోజు వెళ్ళి ఒక అరగంట స్విమ్మింగ్ చేయొచ్చు అనుకుంటాను, వెళ్దామని చెయ్యను. వాకింగ్ వెళ్ళాలనుకుంటాను, ఒకరోజు వెళ్తా, మళ్ళీ బ్రేక్ సరిపోయింది. అయ్యో చెయ్యాలి, ఇవన్నీ చెయ్యొద్దనట్లేదు, చెయ్యాలి, అందరూ చెయ్యాలి అని కోరుకుంటాను. అంటే నాకు లేదని చెయ్యొద్దని అనట్లేదు, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే ఇవన్నీ కూడా. ఎందుకంటే అదే అంటారు కదా, నీ బాడీ మీద నువ్వు 45 నిమిషాలు దానికి ఇది ఇస్తే అది నేను 24 గంటలు కాపాడుద్ది అంటారు. ఆ కాన్షియస్ ఉండాలి, బాడీ మీద కాన్షియస్. బట్ ఫుడ్ కూడా అదొక్కటి బలహీనత ఉంది. అందుకే ఎప్పుడన్నా ఎక్కువగా తింటే, ఒక పూట ఎక్కువ తిన్నాను అనుకోండి, రెండో పూట కట్ చేసేస్తాను, ఆపేస్తాను, ఉపవాసం చేస్తా, ఏదో చేసి ఒక యాపిల్ తినేసి పడుకుంటాను, అంతే. యాపిల్ అనేది ఫైబర్ కంటెంట్, పొద్దున మనం తినే చెత్త అంతా అరగొట్టుతుంది. లేదా కీరా తింటాను, 2-3 కీరాలు తినేస్తా, అవి కొంచెం బ్యాలెన్స్ చేసేస్తాయి. అది ఒక్కటి కొంచెం ఫాలో అవుతానండి, అంతే. వెజిటేరియన్ ఎక్కువ ఇష్టపడతారా, నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఇష్టపడతారా? నాన్ వెజిటేరియనే, కానీ డైలీ నాన్ వెజ్ తినాలనే సిస్టమ్ లేదు నాకు. ఇట్లా చాలా అడ్జస్టబుల్ అండి. చెప్పాను ఫుడ్ దగ్గర ఎప్పుడు అంటారు వీడితో పేచి ఉండదు అంటారు, ఏం పెట్టినా తినేస్తాను నేను. అదొకటి నాకు ఫస్ట్ నుంచి మా అమ్మ అలవాటు చేసిన అలవాటు అది. నాకు ఏం పెట్టినా తినాలి, అడ్జస్ట్ అవ్వాలని చెప్పి మైండ్లో ఉండిపోయింది. అంతే, ఏమీ లేకపోయినా నాకు కారం వేసి, కారం మీద నూనె వేసి కొంచెం ఇచ్చేస్తే కారం కలుపుకొని తినేస్తా, కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని, అంతే. దట్స్ వెరీ నైస్. అసలు మీరు ఎంతమంది సంతానం అండి? అమ్మ నాన్నగారికి? ఒక అక్క ఉన్నారండి నాకు. మీరు అక్క ఇద్దరే? అమ్మ నాన్నగారు ఇద్దరు లేరు ఇప్పుడు. సో అక్క కూడా ఇక్కడ ఉంటారు, నాకన్నా వెళ్ళడతాను. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా ఉన్నారు. ఏం చదువుకున్నారు మీరు అప్పుడు? గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ పెద్ద చదువు నేను అన్ను. పాత సినిమాల్లో చూస్తుంటాం మనం, వాళ్ళ పేరు BA అని ఉంటుంది. అంటే ఆ BA అది వాల్యూ లేదు. తర్వాత నేను చదివేటప్పుడు BA వాల్యూ లేదు, PG కూడా వాల్యూ లేదండి. లేదు అసలు. ఒకనొకప్పుడు BA LLB ఇలాంటివి ఉంటే అమ్మో అనేవారు. డిగ్రీ అంటేనే ఇంక MBBS అని ఉంటే వాళ్ళకి ఒక దేవుడు, అంటే ఇప్పటికీ డాక్టర్ దేవుడి కింద లెక్క నా ఉద్దేశంలో. కానీ అంటే వాల్యూ అంటే MBBS పక్కన FRCCCC ఉంటే అప్పుడు ఓహో ఆహా కార్డు, అప్పుడు విజిటింగ్ కార్డులు కొట్టించేవారు కదా అప్పుడు. ఆ కార్డు చూసి భయం వేసేది, ఓహమ్మో వీళ్ళంత చదివేసుకున్నారా అని చెప్పి. అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు, బాగానే చదివేవాడిని, ఇంటర్ వరకు అంతా బాగా చదివాను. కానీ ఈ వ్యవహారం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఒక సినిమా సింగర్గా వెళ్ళాలి అన్న దానివల్ల దాని మీద ఇంట్రెస్ట్ గ్రాడ్యువల్లీ తగ్గిపోయింది. చిన్నప్పుడు ఇంట్లో బాగా తనులు తినేవాడిని. నేను ఏదైనా సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తే గ్యారెంటీ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేవాడిని. కొన్నిసార్లు గోల్డ్ మెడల్ ఇచ్చేవారు, దొంగ గోల్డ్ మెడల్. పసుపు రంగులో ఉంటుంది అంతే, దాన్ని బంగారు పథకం అనేవారు. నేను కూడా బంగారు పథకం వేసుకొని ఇంటికి వచ్చి, నాన్న నాకు బంగారు పథకం వచ్చిందంటే ఆయన ఎరా చదువులో తెచ్చుకోరా బంగారు పథకం, పాటలు అనేవారు. ఇది తిండి పెడుతుందా? టిపికల్ ఫాదర్ మెంటాలిటీ అనేది ఉంటుంది. అట్లయినా అది ఏ తండ్రి అయినా అంత భయం ఉంటుంది కదా. నేను ఇన్ని బాధలు పడ్డాను, నా కొడుకు ఇన్ని బాధలు పడకూడదనే ఒక భయం తండ్రికి ఉంటుంది. అందుకే ఎవరైనా చదువుకోండి, మంచి జాబ్ చేసుకోండి అని. అంటే జాబ్ అంటే ఒక పర్మనెంట్గా ఒక నెలకి ఇంత శాలరీ వస్తుంది, ఒక లైఫ్ ఒక సెక్యూర్డ్గా వెళ్తుంది అనే ఉద్దేశంతో మంచి సలహా ఇస్తారు అందరూ. కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేదో ఆర్ట్ రంగానికి వెళ్ళాలి, పెయింటింగ్లు వేయాలి అన్న వాళ్ళని మాత్రం భగవంతుడు కూడా మార్చలేడు, వాళ్ళ కర్మ వదిలేస్తాడు అంతే.
నీ అదృష్టం పో సావు, నీ చావు నువ్వు చావు, బాగుంటే నీకు ఓకే. పడు లే అంతే. ఇక నువ్వు నేర్చుకోవాల్సిందే. అందుకే చూసారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళి ఇంకో పని చేయరు. సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం, ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చినాడు ఇంకో పని చేయడు. చేయలేరు. వెళ్ళి బయటకు వెళ్ళి మనం కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకొని ఒక రోడ్డు పక్కన ఒక మంచి ఒక చిన్న ఒక బల్లో లేదా బండో పెట్టి మంచి కుక్కును ఒకటి ఊరి నుంచి పట్టుకొచ్చి ఓ బిర్యానీ బిజినెస్ చేయండి, బోర్డు సంపాదిస్తారు వాళ్ళు. చాలా బాగా సంపాదిస్తాడు. అది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. అది ఎంత ఆనందం అనిపిస్తుంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండి. అది మనం చేసే పని గురించి మనం అయ్యో సిగ్గుపడకూడదు. మనకి చాలా ఉంది. మేమన్నా దొంగతనం చేస్తానో లేదా ఎవరైనా మోసం చేస్తానో నువ్వు ఫీల్ అవ్వాలి కానీ బాధపడాలి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళకి మనం సెల్యూట్ చేయాలి వాళ్ళందరికీ కూడా. అలాంటి పని మనం చేయాలి కానీ చెయ్యం. ఇక్కడ ఇండస్ట్రీలో ఉండి ఇక్కడే అబ్బాయి రేపు నాకు వచ్చే శుక్రవారం నా చాప్టర్ మారిపోద్దని ఒక ఆశతో బతుకుతుంటాం మనం. నేను ఒకరిద్దరు ఆ పేర్లు ఎందుకంటే కొంతమంది చూశాను ఇండస్ట్రీలో కో డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు, కొంతమంది యాక్టర్స్గా ఉన్నవాళ్ళు కెరియర్ కరెక్ట్గా లేదని చెప్పి వీళ్ళు బయటకు వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ బిజినెస్ తీసుకుని కోట్లు కూడా సంపాదించేశారు. ఉన్నారు 100%. చాలా మైండ్ సెట్ ఎంత చేంజ్ అయిపోయిందంటే అంత కోట్లు సంపాదించిన వ్యక్తి సరదాగా వచ్చి సినిమా తీయచ్చు. మళ్ళీ అవును, ఆ డబ్బుల్లో ఒక రూపాయి పెట్టి సినిమా తీయచ్చు. కరెక్ట్. ఆ రూపాయి కూడా పోగొట్టుకోవడానికి అతను సిద్ధంగా లేడు. నేను కష్టపడి ఇక్కడ సంపాదించుకున్నాను, ఎందుకు సినిమా తీసి పోగొట్టుకోవాలి అనే ఆలోచనతో తిరిగి ఇండస్ట్రీకి రాకుండా అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నిజం. చాలా మంది చూసారు. కానీ అంటే మీరు దీంతో పాటు అంటే చాలా మంది ఈవెన్ హీరోస్ సహా సైన్ హోటల్స్ పెట్టడం, పార్లర్స్ పెట్టడం, ఏదో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నారు. అంటే మీ వరకు అలా ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది చేయాలి? రాలేదండి మైండ్ లోకి బిజినెస్ అనే థాటే రాలేదు. బేసికల్లీ ఐఎమ్ నాట్ ఎ బిజినెస్ మైండెడ్ పర్సన్. చాలా పూర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, చాలా చాలా పూర్ అండి. దానికి ఒక సెపరేట్ చాప్టర్ ఉంటుంది. గైడ్ చేయగలిగే వ్యక్తి ఒకరు మన జీవితంలో ఉండాలి. ఉంటే చాలా హెల్ప్ అవుద్ది. ఇప్పుడు మురళీమోహన్ గారు అంటారు చూసారా చాలా ఇంటర్వ్యూలో, మాకు శోభన్ బాబు గారు ఇచ్చిన సలహా. శోభన్ బాబు గారు చాలా మంది హీరోయిన్లకి కూడా ఆయన ఎంత వచ్చింది ల్యాండ్ మీద పెట్టు అలా సలహాలు ఇచ్చే వ్యక్తులు మన జీవితంలో ఉంటే ఇంకొక వేరే విధంగా ఉంటుంది. ఫైనాన్షియల్ కండిషన్స్లో వేరే నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ వస్తుంది. లేనప్పుడు ఓకే అదొక మైండ్ సెట్, మనం ఉన్నదాంతో మనం అడ్జస్ట్ అవ్వాలి అనేది అదొక మైండ్ సెట్. హ్యాపీగా ఉన్నాం కదా ఓకే ఫైన్ అనే మైండ్ సెట్ ఒక మైండ్ సెట్. రకరకాలుగా ఉంటాయి మైండ్ సెట్లు అన్నీ. అంతే. ఎస్పెషల్లీ గేదెల రాజధానికి లొకేషన్స్ అన్ని ఎక్కడ జరిగాయండి? ఎన్ని రోజులు వర్కింగ్ డేస్ అది? యాక్చువల్లీ 42 రోజులు ఎంత తీసాడండి అబ్బాయి డైరెక్టర్. మొత్తం కంప్లీట్ అందరూ కొత్త వాళ్ళే, థియేటర్ ఆర్టిస్టులు, మొత్తం థియేటర్ ఆర్టిస్టులతో చేశాడు అతను ఒక ఎక్స్పెరిమెంట్. ఈ గేదెల రాజు అనేది నాది మెయిన్ లీడ్, ఒక విలన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది. ఓకే, అంటే క్యారెక్టర్ వైజ్ వాడు నెగిటివ్. వాడు అది సినిమా బిగినింగ్ లోనే ఆ లీడ్ ఇచ్చాడు. ఇది చెప్పింది సార్ కణిక పర్వం అనే అలాంటి లీడ్ లో మొదలయ్యే పాత్ర ఇది. ఆ పాత్ర చనిపోద్ది ఫస్ట్ రీల్లోనే, నా పాత్ర చనిపోద్ది, మర్డర్ జరుగుద్ది. అక్కడి నుంచి సినిమా వెనకెళ్తుంది మొత్తం. ఫ్లాష్ కట్లో వెళ్ళి ఇతనికి రిలేటెడ్గా ఉండే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 5-6 క్యారెక్టర్స్తో ఈ చావు ముడిపడి ఉంటుంది. ఓకే, ఎవరు చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఒక రీజన్ ఒకటి సినిమా మొత్తం రన్ అవుతుంది. బిఫోర్ 20 minutes సినిమా అవుతుందనగా ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడి నుంచి సినిమా అసలు ఒక్కసారి ఇలా లేస్తుంది సినిమా. ఈ మొత్తం సినిమా కాకినాడలో అన్ని లొకేషన్స్ కవర్ చేశాడండి. మాక్సిమం లొకేషన్స్ అన్ని కాకినాడలో కవర్ చేశారు. ఎందుకంటే 95% కాకినాడ సినిమా షూట్, ఒక 5% మాత్రం మల్లవరం అని ఈస్ట్ గోదావరిలో గోకవరం అన్నది రాజమండ్రి దగ్గర. ఆ గోకవరం పక్క నుంచి వెళ్తే ఒక చిన్న పల్లెటూరు లోపల గోకవరం మండలంలో ఉంటుంది. అప్పుడు చిన్న ఊరు, మండలం ఏదో తెలీదు. కానీ ఆ ఊరు ఏంటంటే ఒక విచిత్రమైన ఆర్టిక్ అండి. అంటే ఒక కొండ మీద అమ్మవారి టెంపుల్ ఉంటుంది, గుడి ఉంటుంది. ఒక ఊర్లో కొండకి సమానంగా ఒక చర్చ్ ఉంటుంది. ఆ ఊర్లో కెమెరా ఇటు పెట్టి 2 కనపడుతూ ఉంటాయి, ఇటు పెట్టండి 2 ఫ్రేమ్ లో ఉంటాయి కరెక్ట్ గా. అదేదో చేయలేని అన్నట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాత్రలు కూడా అంతే సినిమాలో, అవి కొన్ని రిలేటెడ్ ఉంటాయి అన్ని కూడా పాత్రలు కూడా. సో చేశాడు చాలా, అంటే ఎక్కువ అనిపించింది. ఈ కొన్ని నైట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కానీ మాక్సిమం అదేం లేదండి, అంటే డే అండ్ నైట్ పర్ఫెక్ట్ అని జరిగింది. కానీ ఏంటంటే థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ అండి, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్. మ్యూజిక్ కూడా నేను చేశాను దీనికి, 3 సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి టైం తీసుకొని చేసాం. ఎందుకంటే ఒక థ్రిల్లర్ని ఎలివేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. పైగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన పని. ఎందుకంటే ఇవాళ రేపు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర, థియేటర్ల దగ్గర మైకులు పట్టుకొని అప్పటికప్పుడే చెప్పేస్తారు. రీ రికార్డింగ్ గురించి, ఎడిటింగ్ గురించి, కొరియోగ్రఫీ గురించి అన్నింటినీ మొత్తం కైమా కొడుతున్నారు అక్కడ. సో ఈ కైమా కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా మెప్పించాలి. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న వ్యక్తికి సర్వాధికారాలు ఉంటాయండి ఒక సినిమా మీద. 100 కోట్లు పెట్టి సినిమాది నాకు అనవసరం, నేను 100 రూపాయలు టికెట్ తీసుకుని సినిమాకి వెళ్ళానన్న ఇది ఉంటుంది. అతనే డిసైడ్ చేస్తాడు సినిమా బాగుందా బాగాలేదని డిసైడ్ చేసేది తనే. మనం 100 కోట్లు పెట్టిన వాళ్ళు మనం కాదు డిసైడ్ చేసుకునేది అది. సో
అది కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇవన్నీ రివ్యూస్ అంటారండి. రివ్యూస్ అనేవి ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. చూసారు లేదా ప్రతి రివ్యూ కింద ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని పెడతారు చాలామంది. కరెక్ట్ 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 అది. నువ్వు అది తీసుకుంటున్నావా తీసుకోవట్లేదా అన్నది నీది అంతే, నిజం. నీది. సో వీటన్నిటిని పెట్టుకుని జాగ్రత్తగా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసాం. ఇటు నుంచి మీడియా నుంచి అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని ఒక ఆశతో ఉన్నాం. అయ్యో డెఫినెట్గా నో డౌట్ అందులో. అంటే ఇది ఓటీటీ బిజినెస్ కూడా అయిపోయిందా సార్? ఓటీటీ అది సెపరేట్గా ఒక సెక్షన్ జరుగుతుందండి. సెషన్ జరుగుతుంది. చాలా వరకు ఇప్పుడు మీతో మాట్లాడే టైంకి ఒక హాఫ్ ఏరియాస్ మొత్తం అయిపోయింది బిజినెస్ మొత్తం కంప్లీట్గా. ఉమ్. అంటే ఈ రోజుల్లో ఒక చిన్న సినిమాకి బిజినెస్ అవ్వడం అనేది అది ఇట్స్ నాట్ ఎ జోక్ అని. చాలా అదృష్టం. అదృష్టవశాత్తు ఆ ట్రైలర్ అవన్నీ బయటికి వెళ్ళిన తర్వాత దాని గురించి ఎంక్వైరీస్ చేశారు. పైగా చాలా మంది సినిమా చూపించాం కొంతమందికి. ఓ నా అదృష్టం ఏంటంటే వాళ్ళ సినిమాకి ఏమీ వాళ్ళు తీసుకోకపోయినా అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్తున్నారు బయట. సినిమా చూసాం బాగుంది Yeah. అని చెప్తున్నారు. ఉమ్. ఈ బాగుంది అని ఒక ఇది చాలా ఒక వైరస్ లాగా వెళ్తుందండి కరెక్ట్ కరెక్ట్. ముందు ప్రీ బిజినెస్కి. సో దానివల్ల చాలామంది ఫోన్లు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కొంచెం అటు ఇటుగా మనం ఏదైనా కంఫర్టబుల్గా ఉంటే తోసేస్తున్నాం కొన్ని చోట్ల బిజినెస్. ఈ సినిమా వల్ల అదే మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకొని అంటే ఆనంద బాష్పాలు కాల్చాల్సిందేమో కానీ ఎమోషనల్ అయ్యే సిచ్యువేషన్ రాకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నా. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్, అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మీరు దీనికి అంటే కారణం ఏమిటి యాక్చువల్లీ? ఆ పార్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వర్క్ నచ్చానండి, వర్క్ నచ్చే తీసుకున్నాను. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్గా మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఒప్పుకున్న రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ సినిమాకి. కేవలం కథ నచ్చి ఆ దర్శకుడు యొక్క స్ట్రగుల్ నచ్చి నేను ఈ స్టెప్ తీసుకున్నాను. తీసుకున్నాక వాళ్ళు అన్నారు, అన్నయ్య మీరు వచ్చిన తర్వాత కొంచెం సపోర్టివ్గా ఉండాలని చెప్పి కొంచెం పెద్ద రేంజ్కి ఆలోచించాం. కెమెరాస్ వాటికి ఎక్విప్మెంట్స్ తెప్పించడంలో కానీ ఇవన్నీ కొంచెం ఖర్చు పెరిగింది. చెప్పాడు మీ వల్ల ఖర్చు పెరిగింది నాకు అని నేను నవ్వుతూనే అన్నాడు. అంటే కొంచెం బాగా చేద్దాం, ఏదో ఇంతకుముందు ఫస్ట్ వాళ్ళు ఏదో ఒక ఇండిపెండెంట్ సినిమాగా చేద్దాం అనుకున్న సినిమా కొంచెం లార్జ్ స్కేల్కి వెళ్ళింది. సిల్వర్ స్క్రీన్ మీదకి మంచి సినిమా అయిందండి. ఆ ప్రయత్నం నచ్చి సరే నేను కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇదిగా ఉంటాను, నేను కొంతలో ఏదో పాలకు వెన్నతోడులాగా అని చెప్పి నేను చేరాల్సి వచ్చింది సినిమాకి. ఈ సందర్భంగా ప్రేక్షకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు రిలీజ్ దృష్టిలో పెట్టుకుని? ఇప్పుడు అందరూ ప్రేక్షకులు ప్రతి శుక్రవారం వచ్చే సినిమాలో అందరూ రెగ్యులర్గా మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట కంటెంట్ ఓరియంటెడ్. మనం మలయాళ సినిమాలు మెచ్చుకుంటుంటాం సమ్టైమ్స్. ఎందుకంటే రెగ్యులర్గా ఓటీటీ పుణ్యం అని ఇళ్లలో మలయాళ సినిమాలు చూస్తున్నారు, తమిళ సినిమాలు చూస్తున్నారు, మరాఠీ సినిమా అన్ని సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ బాగుంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వచ్చేస్తున్నాయి శుభ్రంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మన సినిమాలు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి కథలు మనకి ఎందుకు రావట్లేదు అంటారు. కానీ ఇక్కడ పాపం మన వాళ్ళు కూడా తీస్తున్నారు. అవి నోచుకోవట్లేదు. ఈ స్థాయిలో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి వాళ్ళందరూ మనల్ని తీసుకురాగలిగితే అన్నీ వస్తాయి. అది ఇక్కడ కర్నూలు జాబుకి 1,00,000 కారణాలుగా మనకు కొన్ని మంచి సినిమాలు కూడా కొన్ని 1,00,000 కారణాలు ఉంటాయి. సో ఆ ఒక్క నమ్మకం, ఇప్పుడు ఇది ఎవరో పెద్దవాళ్ళతో చెప్పించినా నమ్మరు, సినిమా చూసే డిసైడ్ చేస్తారు. అంతే అంతే. సో మనం చెప్పాల్సిందల్లా ఏంటంటే మీరు అనుకునే కంటెంట్, మీరు ఇష్టపడుతున్న కంటెంట్ ఈ సినిమాలో ఉంటుంది. సినిమా చూడడానికి వచ్చినప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వరు. ఆ ఎండ్లో వచ్చే ట్విస్ట్ని మీరు చాలా థ్రిల్గానే ఫీల్ అవుతారు. అంతవరకు నేను చెప్పగలుగుతాను ఈ సినిమాకి. ఆ తర్వాత భగవంతుడి దయ, ప్రేక్షకుల దయ. అంటే యాక్చువల్లీ 24th అన్నారు, ఫస్ట్ 17th అండి, ఏప్రిల్ 17th అనుకున్నాం. అంతా సెటప్ అంతా రెడీ అయిపోయింది, అందరూ కూడా ఒకన్నారు. కానీ మాకు వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే 24th సింగిల్గా ఉంది, డే ఖాళీగా ఉంది. ప్లస్ దాని తర్వాత పెద్ది వస్తున్నారు యాక్చువల్గా 30వ తారీఖున. అయితే పెద్ది రావడం రాకపోవడం అనే దాని మీద కొంచెం ఏదో ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, ఇది వస్తున్నామని చెప్పలేదు, రావట్లేదని చెప్పలేదు. డేట్ అయితే బ్లాక్ చేసి పెట్టారు. బట్ ఓకే, ఎంతైనా 24 ఖాళీగా వచ్చింది. 3 రోజులు ఆడితే చాలు కదా మీ సినిమా ప్రాపర్గా. మీరు ఫ్రైడే ఈవినింగ్ కి కనుక సినిమా బాగుంది అంటే మెల్లిగా ఎరుపెక్కడం మొదలవుద్ది, లైట్గా బుక్ మై షో చిన్నగా ఆరెంజ్లోంచి ఎరుపెక్కడం మొదలవుద్ది. సో హోప్ ఏంటంటే ఓకే జనంకి ఇష్టపడ్డారు. అండ్ 14th రోజు 9 ఫిల్మ్స్ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ రిలీజ్తో సహా. పాత సినిమా కూడా 2-3 రిలీజ్ చేస్తున్నారు ఆ రోజు. ఇదో ప్రాణం మన ప్రాణానికి రిలీజ్లతో ఒక బాధ వచ్చి పడింది. ఎందుకంటే పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తారు, పెద్ద సినిమా కాదని చెప్పి మంచి థియేటర్స్ అన్ని వాడికి ఇచ్చేస్తారు. పాప చిన్న సినిమాలు అన్యాయం అయిపోతుంటారు. చెప్తున్నా కదా, చిన్న సినిమాలు అన్ని కష్టాలే. సో ఆ గుంపులో కొట్టుకోవడం ఎందుకు మనం అని చెప్పి సెపరేట్గా వచ్చేసాం అనమాట, అంతే. కానీ మీకు ఒక విషయం చెప్తాను, బయటేమో మీడియా ముందు జనాలకి అందరికీ చాలా బాగుంది సూపర్ హిట్ అని అన్నారు. అలా అన్నారు కదా అని చెప్పి థియేటర్కి వెళ్తే థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టికల్గా జరిగేది అది. అంటే అప్పటి వరకు ఇచ్చినంత అబద్ధమే, అది మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడే తెలుస్తుంది.
సో బాగున్న సినిమా నిజంగా చెప్తున్నారు అండ్ కొంతమంది biased గా మాట్లాడుతున్నారు, అది వేరే సంగతి. కానీ బట్ అన్బయాస్డ్ గా చెప్పుకోవాలి మనం అని అంటే సినిమా బాగుంటే అది ఎవ్వరూ ఆపలేరు. అది కరెక్ట్ అండి, అది ఇదే వాస్తవం. నిజం. అంతే బట్ అంతే. ఏమైనప్పుడు రఘు గుంజు గారు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను మా భగవంతుని కోరుకుంటుంటే అందరికీ నచ్చి సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ అవ్వాలి. ఇంకా మీరు ఎన్నో మంచి సినిమాలు తీయాలి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా ఇంకా ఎన్నో మంచి అవకాశాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందులో మీ ఇద్దరం కలిసి సరదాగా ఎప్పుడో తీసిన ఒక షార్ట్ ఫిల్మ్ కో ఆర్టిస్ట్గా కూడా కోరుకుంటున్నాను. ఒక మంచి ఫ్రెండ్గా కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ అండ్ విత్ టైమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.